అన్నది కూడా అంతే వాస్తవం. ఈ రాత్రి దేవుడు మనల్ని పరీక్షించాడు. ఈ రాత్రి దేవుడు మన విశ్వాసాన్ని పరిశోధించాడు. ఈ రాత్రి దేవుడు మన విశ్వాసాన్ని కదిలించాడు. మన విశ్వాసాన్ని కదిలించకపోతే నీలో నుంచి ఇంత ప్రార్థన వచ్చేది కాదు. ఆమేన్. మన విశ్వాసాన్ని దేవుడు కదిలించకపోతే నీలో ఆ కన్నీటితో కూడిన ప్రార్థన బయటకు వచ్చేది కాదు. మన విశ్వాసాన్ని దేవుడు కదిలించకపోతే మన జీవితంలో ఆ శక్తివంతమైన ప్రార్థన మన పరిస్థితులను అనగా మనం ముందున్న తుఫానును ఆపివేయి ఉండలేదు. చాలాసార్లు దేవుడు ఇదే నీ జీవితంలో అనుమతిస్తాడు. అందుకే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే విశ్వాసం అనగా నమ్మకం మూలంగానే జీవిస్తాడు. ఆ నమ్మకం ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వలన నువ్వు జీవిస్తున్నావు. అందుకే మత్తయి సువార్త 4:4 రాయబడింది, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడింది. ఇప్పుడు దేవుని మాట వల్ల నువ్వు జీవిస్తావు. దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. ఇప్పుడు దేవుని మాట ప్రపంచమును నిర్మించింది. ఒక ప్రపంచాన్ని కాదు, మనకు కనబడుతుంది ఒకే ఒక ప్రపంచం. ఆమేన్. మనకు కనబడుతుంది ఒకే ఒక ప్రపంచం. మనకు కనబడుతుంది ఒకే ఒక ప్రపంచం. కానీ వాక్యం చెప్తుంది ఆయన ప్రపంచములను దేవుని వాక్యము వలన నిర్మించాడు. అంటే నీ కనబడుతున్న ఒక ప్రపంచాన్ని నువ్వు చూస్తుంటే నా బైబిల్ చెప్తుంది అనేకమైన ప్రపంచాలను దేవుడు తన వాక్కు చేత ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ముందుగానే దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఇంతటి శక్తి కలిగిన దేవుడు మన జీవితాలలో ఉన్నప్పుడు మనం చాలాసార్లు ఎందుకు భయపడిపోతామంటే చిన్న చిన్న వాటిని చూసి భయపడిపోతాం. అవిశ్వాసాన్ని చూసి లేదా పరిస్థితులు చూసి కలవరాలు చూసి మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఈ రాత్రి దేవుడు ఎందుకు ఈ పరిస్థితిని అనుమతించాడు అని అంటే మరలా చెప్తున్నాను, ఆయన ఏమై ఉన్నాడో నీ జీవితంలో స్పష్టంగా కనపరచుకోవడానికే దేవుడు నిన్ను కదిలించి చూశాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన ఏమై ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు స్పష్టంగా తెలుసుకోవడానికే దేవుడు నీ జీవితంలో అనుమతించాడు. ఇప్పుడు హేబేలు పేరుకు మృతి పొందాడు కానీ మాట్లాడుతున్నాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి హేబేలు చనిపోయాడనంటే వాళ్ళకి చెప్పాలి, మా బైబిల్ చెప్తుంది హేబేలు మాట్లాడుతున్నాడు. హేబేలు విశ్వాసాన్ని బట్టి ఇంకా మాట్లాడుతున్నాడు. హేబేలు యొక్క రక్తం ఏ రీతిగా అయితే భూలోకంలో పలికిందో ఆ రీతిగా నశించిపోతున్న ప్రజల కొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఈ రాత్రి పలుకుతుంది. నాకు ఇష్టమైన మాట చదువుతాను, చూడండి. హెబీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము కిందకు మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హేబేలు రక్తము ఎవరి చేత చిందించబడిందంటే తన సహోదరుని చేత చిందించబడింది. ఇక్కడ ఒక మర్మం దాచాడు దేవుడు. ఈ పరిస్థితుల్లో కూడా ఒక స్పష్టత నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు హేబేలు తన సహోదరుడైనటువంటి ఆ యొక్క కయ్యూని చేత చంపబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా తన సహోదరుల చేతనే చంపబడ్డాడు. తన సహోదరులు అంటే యూదులు, ఇశ్రాయేలీలు, అలాగనే తన సొంత ప్రజలు. చివరకు నా పాపము నీ పాపము యేసుక్రీస్తు ప్రభు మీద మోపబడినందున ఆయన సిలువ వేయబడ్డాడు. ఏ రీతిగా అయితే హేబేలు చంపబడ్డాడు అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు చంపబడ్డాడు. హేబేలు ఏ రీతిగా అయితే ఆ యొక్క రక్తము భూలోకములో చేరి తండ్రి తండ్రి అని మొరపెట్టిందో అలాగనే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రోక్షణ రక్తము కూడా పలికే రక్తముగా ఈ భూలోకములో మనందరి కొరకు విజ్ఞాపన చేస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మనందరి కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఇప్పుడు హేబేలు మాట్లాడుతున్నాడు. హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు రక్తము కూడా ఇక్కడి నుంచి మాట్లాడుతుంది. ఈ బొడ్డువాని పాలెంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా రక్షించబడాలి, ఇంకా వాళ్ళు మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వారై ఉండాలి, వారు ఆత్మీయ జీవితంలో శక్తి కలిగి ఉండాలి, ఈ పరిస్థితులను అధిగమించాలి అని దేవుడే ఈ సమయంలో వారి కొరకై తండ్రి కుడిపార్శ్వమును కూర్చుండి విజ్ఞాపనకర్త అయి వారి కొరకు పలికే దేవుడుగా ఆయన ఇక్కడ కూర్చొని ఉన్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు పలికే దేవుడుగా ఉన్నాడు. అందుకే వాక్యం చివరిలో రాయబడింది, అనగా సంపూర్ణమైనటువంటి సిద్ధి పొందిన మనము హేబేలు యొక్క మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము క్రిందకు మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రోక్షించబడిన రక్తము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం.
విమోచించబడిన రక్తము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. హేబేలు ఏ రీతిగా అయితే మాట్లాడుతున్నాడో యేసు ప్రభువు కూడా మాట్లాడుతున్నాడు. హేబేలు ఏ రీతిగా అయితే సహోదరుడి చేత చంపబడ్డాడో ఆ రీతికి యేసు ప్రభువు కూడా చంపబడ్డాడు. హేబేలు ఏ రీతిగా అయితే కయ్యూరు చేత ద్వేషించబడ్డాడో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇశ్రాయేలు చేత యూదుల చేత ద్వేషించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఏ రీతిగా అయితే వారు నిరాధారంగా ఆ పొలంలో అనగా ఆ యొక్క అకెల్దమైన ప్రదేశంలో చంపేశారు, ఆ యొక్క గొల్గొతాలో చంపేశారు, హేబేలు కూడా పొలంలోనే తన సహోదరుడు చంపేశాడు. అంటే హేబేలుకి యేసుక్రీస్తు ప్రభువుకి స్పష్టత ఇద్దరి మధ్య చాలా దగ్గర ఉంది. హేబేలు చివరకు ఒంటరిగా రోధించి చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ నేరస్తుల్లో ఒకనుగా ఎంచబడిన వాడే ఒంటరిగా, తండ్రి నీవేళ నన్ను విడిచితివని ఆయన ఎలుగెత్తి కేకనేసి తన ప్రాణాన్ని అప్పగించాడు. ఈ సమయంలో హేబేలు కంటే శ్రేష్టముగా పలికే రక్తం కిందకు మనం వచ్చిన నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆమేన్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడికి ఎన్ని ఆపదలు వచ్చినా, నీతిమంతుడికి ఎంత కలవరాలు వచ్చినా, నీతిమంతుడికి ఎన్ని పోరాటాలు వచ్చినా, నీతిమంతుడి చుట్టూ ఎన్ని ఆ యొక్క సర్కంసెస్ అంతా కూడా కదిలిచ్చేస్తున్నా, అతని జీవితంలో జీవించుచున్న యేసుక్రీస్తు ప్రభు తన హృదయంలో ఉన్నందున ఏమాత్రము కూడా భయపడడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏమాత్రం కూడా భయపడడు. ఇప్పుడు నువ్వు ఎంతగా భయపడిపోయావు? సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకంటే అంత భయపడిపోయావు. కానీ నాకు ఒక స్థిర నమ్మకం ఉంది. ఏంటంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను రెండో విషయం చెప్తున్నాను, చాలా ప్రత్యేకంగా ఆ మాటను నోట్ చేసుకోండి. 2వ కొరింథీయులు రాసినటువంటి పత్రిక, 2వ కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమయ్యున్నాడు. దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలదై ఉన్నది. ఆమేన్. ఈ మాట మీరు చదివారు. ఈ మాటలో నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు విశ్వాసం ఏం చేసిందంటే చాలాసార్లు మనల్ని కలవరి పెట్టింది. దేవుని జ్ఞానమయమేమున్నది? ఈరోజు ఇక్కడ సువార్త వెదజల్లాలి. దేవుని జ్ఞానమయమై ఉన్నది, ఇక్కడ దేవుని శక్తి కనపరచబడాలి. దేవుని జ్ఞానమై ఉన్నది, దేవుని యొక్క మహిమ కనపరచబడాలి. దేవుని జ్ఞానమై ఉన్నది, సృష్టి యావత్తుకు ఆయన రక్షణ సువార్త అందించబడాలని ఆయన తన కొరకై తన కార్యాన్ని సిద్ధపరచుకుంటుంటే శత్రువు ఏం చేశాడంటే పరిస్థితులన్నీ కదిలించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జ్ఞానము వెర్రితనం అనుకుంటాం. ఇది ఒకవేళ వెర్రితనమేమో అనుకుంటాం. మనం వర్షంలో ప్రార్థన చేస్తుంటే చాలామందికి నవ్వేసి ఉంటుంది. మీరు వర్షంలో ప్రార్థన చేస్తుంటే చాలామందికి నవ్వేసి ఉంటుంది, ఒకవేళ అపహాస్యం చేస్తుంటారు. కానీ నేనంటున్నాను, నా దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు అనగా వెర్రివారిని మనల్ని ఏర్పరచుకుంది. ఎందుకంటే ఆయన జ్ఞానమును మన జీవితంలో కనపరచడానికి. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని జ్ఞానమును మన జీవితంలో కనపరచడానికి. దేవుని జ్ఞానమును ఎందుకు మన జీవితంలో కనపరుచున్నాడనంటే 2వ కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం మధ్య భాగంలో చదవండి. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. ఈరోజు మనం నిలకడగా ఉన్నామనంటే విశ్వాసం చేత. మొదటిదేమో నేను విశ్వాసము, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు సేవకుడైనా ఎవరైనా నీతిమంతుడు అనబడినవాడు, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినవాడు కేవలము ఆయన యందు మాత్రమే జీవిస్తాడు. 2, విశ్వాసం మూలముగానే మనము నిలకడగా ఉన్నాం. వీఆర్ స్టాండ్ ఫర్ ద లార్డ్ యాజ్ ద ఫెయిత్. నిలకడ అన్నది నీ జీవితానికి చాలా ప్రాముఖ్యత. నిలకడ అన్నది చాలా ప్రాముఖ్యత. నిలకడ లేనప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగవు. చూడండి, ఆ కదిలే సముద్రపు అలల దగ్గరికి వెళితే నురగంతా వచ్చి బయటపడుతుంది. అదే సముద్రం లోపలికి వెళ్తే ప్రశాంతత కలిగినటువంటి ఆ సముద్ర తరంగాలు ఒక్కటి కూడా ఆ మైలును మురుకును బయటకు తీసుకురావు. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు ఎప్పుడైనా చూడండి, సముద్రపు తీరాలకు వెళ్ళి చూస్తే ఆ కదిలే సముద్రపు తరంగాలు ఏం చేస్తాయంటే ఎక్కడెక్కడ చెత్తను, వాటర్ బాటిల్ అంతా తీసుకొచ్చి ఆ ఒడ్డును కక్కిస్తుంటుంది.
నిలకడ లేని జలాలలో ఏమవుతుందంటే అవిశ్వాసపు ఊటలన్నీ, అవిశ్వాసపు మాటలన్నీ బయటికి కక్కేయడం ప్రారంభిస్తుంది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఏంటంటే అతడు థ్యాంక్ యూ జీసస్. ఒకసారి చూడండి నాతో పాటు. హానోకు గురించి నేను ధ్యానించాలనుకుంటున్నా. ఈ నిలకడ అనే మాటకు అర్థం ఏంటనంటే హానోకట ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే అంత క్షమించండి, అక్కడ నోవాహు గురించి. ఈ నోవాహుకు ఒక నిలకడ ఉన్నది. ఎటువంటి నిలకడనంటే తాను ఓడను సిద్ధపరుస్తుంటే ఊరిలో ఉన్న వాళ్ళందరూ అడిగారు, నోవాహు ఏంటి తయారు చేస్తున్నావనంటే నేను ఓడ తయారు చేస్తున్నాను అన్నాడు. ఎందుకు అని అడిగారు. ఏమి లేదు, దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని దేవుడు పంపిస్తాడు. ఈ భూమి యావత్తు నాశనం కాబోతుంది. ఈ భూమిలో ఉన్నటువంటి పర్వతాలు, కొండలు, మిట్టలు, వాగులు, పర్వతాలు, సమస్తము భూజలచర జంతువులన్నీ కూడా నాశనం కాబోతున్నాయి. మీరు నాశనం కాకూడదని ఈ ఓడను సిద్ధపరుస్తున్నాను అన్నాడు. విశ్వాసమందు అక్కడ నోవాహు నిలకడగా ఉంటే ఒక్కరు కూడా నోవాహును నమ్మలేని పరిస్థితి ఏర్పడిందండి. నీ జీవితంలో కూడా నువ్వు విశ్వాసమందు నిలకడగా ఉన్నప్పుడు, దేవుని కొరకు ఒక నిర్దిష్టమైన పని చేస్తున్నప్పుడు నీ పనిని శత్రువు కూడా గుర్తించడు. ఆమేన్. నిన్నెవరు కూడా అర్థం చేసుకోరు. నీ పని నువ్వు చేసుకొని పోతుంటే శత్రువు అంటుంది, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడవే, నువ్వు అక్కడ చేస్తే సరిపోతుందా? మేము ఎప్పటి నుంచో ఇక్కడ సువార్త చెప్తున్నాం, ఎక్కడి నుంచో ప్రార్థన చేస్తున్నాం, ఎప్పటి నుంచో మేము దేవుని కోసం చేస్తున్నాం, ఇప్పుడు నువ్వు చేస్తే సరిపోతుందా అని. కానీ నా బైబిల్ చెప్తుంది అక్కడ, ఆ యొక్క 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో విశ్వాసమందు నిలకడగా ఉన్నాము. ఇప్పుడు హానోకి నోవాహు ఎటువంటి నిలకడగా ఉన్నాడంటే అటువంటి నిలకడగా ఉన్నాడండి. గీర్గాషీలు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, గీర్గాషీలు. నోవాహు కాలంలో ఎక్కువగా ఎవరున్నారంటే గీర్గాషీలు ఉన్నారు. గీర్గాషీలు అంటే దాదాపు 13 మూరల ఎత్తు కలిగిన మనుషులు. ఓగనే ఒక రాజు ఉండేవాడు న్యాయాధిపతుల కాలంలో. ఓగనే రాజు 15 మూరల మంచం మీద వాడు పడుకునేవాడు, రాక్షసుడు. అటువంటి గీర్గాషీల యొక్క సంతతి నోవాహు కాలంలో ఉండేది. 13 మూరల ఎత్తు అంటే నా యొక్క అంచనా మేరకు ఒక్కొక్క మనిషి 16 అడుగులు 15 అడుగులు పైన ఉన్నాడు. అంత పెద్ద మనుషులు నోవాహు దగ్గరకు వచ్చి ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఇప్పుడు గీర్గాషీలతో లోకమంతా నింపబడిపోయింది. సరిగ్గా ఇప్పుడు నీవు కూడా విశ్వాసమందు నిలకడగా ఉన్నప్పుడు, దేవుని యొక్క విశ్వాసమైన ఓడను తయారు చేస్తున్నప్పుడు, ఆ రక్షణ అనే ఓడలేక ప్రజలు రావాలని నువ్వు దేవుని మాటను నమ్మి ఆ దేవుని యొక్క ప్రక్రియను చేస్తున్నప్పుడు గీర్గాషీలు లాంటి అన్యులు, గీర్గాషీలు లాంటి మనుషులు నేను ఎంతగానో గేలి చేస్తుంటారు. ఈవెన్ నన్ను కూడా ఏమంటారంటే, ఏం చేస్తున్నావు అన్నీ వదిలిపెట్టి, ఏం సాధిస్తావు నువ్వు ఏం సాధిస్తావు, నీ వల్ల ఏమవుతుంది? నేనంటున్నాను, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నన్ను దర్శించినవాడు నమ్మదగినవాడు, నన్ను స్థిరపరిచినవాడు నమ్మదగినవాడు, ఇప్పుడు ప్రస్తుతం నన్ను నిలువబెట్టి మాట్లాడుతున్నవాడు కూడా నమ్మదగినవాడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నేను ఆయన నమ్మాను. ఆయనకి నాకు ఒక నిబంధన జరిగింది. ఆ నిబంధన ఏంటనంటే, నీ జీవితంలో దేవుడు చెప్పిన పని నువ్వు చేసేటప్పుడు గీర్గాషీలు ఏ రీతిగా అయితే ఆ యొక్క నోవాహును కించపరిచారో అలాగే అందరూ నేను కించపరుస్తుండొచ్చు. కానీ నీ యొక్క పనిని నువ్వు కోల్పోతుంటావు, నీ విశ్వాసాన్ని కోల్పోతుంటావు. వాళ్ళు అంటున్న చీటిపోటు మాటలు, లేదా వాళ్ళు అంటున్నటువంటి ఆ యొక్క చిన్న అవిశ్వాస మాటలు, లేదా లోతుగా బలంగా నేను గాయం చేసే మాటలు నీ అంతరంగాన్ని, నీ మస్తిష్కాన్ని తాకినప్పుడు చాలాసార్లు చెదిరిపోతుంటావు. విశ్వాసంలో నిలకడ కోల్పోతున్నావు. మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి విశ్వాసంలో నిలకడను కోల్పోతున్నావు. నీ విశ్వాసంలో ఎప్పుడైతే నిలకడను కోల్పోతావో అప్పుడు యేసును స్పష్టతగా చూడలేవు. యేసుని ఎప్పుడైతే నువ్వు స్పష్టతగా చూడలేవో అప్పుడు దేవుని యొక్క దరికి నువ్వు చేరలేవు. ఇప్పుడు అద్దరిని యేసుక్రీస్తు ప్రభు నిలబడి ఉన్నాడు. నువ్వు అద్దరికి వెళ్ళాలంటే నువ్వు నిలకడగా ఉండాలంటే నువ్వు క్రీస్తును చూడాలి, యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని చూడడానికి ఇప్పుడు నోవాహు సంసిద్ధుడయ్యాడు, ఓడను తయారు చేస్తున్నాడు. అతడు తయారు చేస్తున్నటువంటి ఓడ ఎంత పెద్దదనంటే దాదాపు 3 అంతస్తులు కలిగినటువంటి పెద్దది. ఆమెను చెప్పండి గట్టిగా, 3 అంతస్తులు కలిగిన పెద్దది. ఆ 3 అంతస్తుల్లోనే సర్వము దేవుడు అలాగ సిద్ధపరిచి నోవాహు కనపరిచాడు. మొదటి అంతస్తేమో మనిషి యొక్క శరీరానికి సాదృశ్యం,
రెండవ అంతస్తు ఏమో మనిషి యొక్క ప్రాణానికి సాదృశ్యం. మూడవ అంతస్తు మనిషి యొక్క ఆత్మకు సాదృశ్యం. అంటే ఒకే దేహంలో, శరీరంలో ప్రాణము, ఆత్మ, దేహం ఉంటుందని నోవాహుకు దేవుడు చెప్పకనే ఆ యొక్క వచనములు చెప్పి ఓడను సిద్ధపరిచాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను చెప్పా కదా, ఈరోజు ఇంత డిప్రెషన్లో కూడా మీరు ఒక మర్మముతో ఇక్కడి నుంచి వెళ్తారు. మీరు డల్గా వెళ్ళరు. యూ హ్యావ్ టు రిసీవ్ ద గ్రేట్ అనాయింటింగ్ ఇన్ దిస్ డే. ద గాడ్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్, బట్ వితౌట్ ద అనాయింటింగ్ వీ షల్ నాట్ లీవ్ ఫ్రమ్ దిస్ డిపార్టెడ్ ప్లేస్. దేవుని శక్తి ఇక్కడ ఉన్నది. 2, నోవాహు ఆ 3 అంతస్తులకి కారణం ఏంటంటే, మొదటిది తండ్రి అయిన దేవుడు, రెండవది కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆ మొదటి అంతస్తులో కనబడుతున్నాడు. రెండవ అంతస్తులో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా భూలోకానికి రక్షణ వస్తుందని తెలియచేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా సమస్త ప్రజలకు ఆదరణను గ్రహించబడుతుందని ఆయన చెప్పకనే సత్యాన్ని తెలియచేశాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, చప్పట్లుగా దేశేకి. మూడో విషయం చెప్తున్నాను. మూడో విషయం, ఇప్పుడు ఆయన దేవాలయం గురించి లేదా ఆయన పరిచర్య గురించి ఆ ఓడ ద్వారా మాట్లాడాడు. ఒకటి, మనిషి కొరకు ఓడ ద్వారా మాట్లాడాడు. అంటే ప్రాణము, దేహము, ఆత్మ ఓడలో ఉన్నాయని చెప్పాడు. అంటే మనిషి గురించి, మానవ జీవితం గురించి మాట్లాడాడు. 2, దేవుని గురించి మాట్లాడాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు, ఆ త్రియేక దేవుడు ఆ ఓడలో కనపడుతున్నాడని ఆయన కనపరుచుకున్నాడు. 3, పరిచర్య కూడా ఆ ఓడలోనే ఉన్నదని దేవుడు తెలియచేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. పరిచర్య కూడా ఓడలోనే ఉన్నది. పరిచర్య ఎలా ఉన్నదనంటే, ఆ మొదటి అంతస్తేమో ఆవరణము, మందిరం యొక్క ఆవరణము. రెండవ అంతస్తేమో ఆ మందిరం ఉన్నటువంటి పరిశుద్ధ స్థలము. మూడవదేమో అతి పరిశుద్ధమైన స్థలం. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇంకోసారి గట్టిగా చెప్దామా? ఇప్పుడు దేవుడు నోవాహు ద్వారా ఇప్పుడు ఆ ఓడను చూపించినప్పుడు మానవుని యొక్క జీవితాన్ని చూపించాడు. 2, తండ్రి అయిన దేవుని యొక్క అనగా దైవత్వాన్ని చూపించాడు. 3వదిగా పరిచర్య ధర్మాన్ని చూపించాడు. ఈ 3 ఎక్కడ కనపడ్డాయంటే ఓడల్లో కనపడ్డాయి. ఇప్పుడు ఆ ఓడ తయారు చేస్తుంటే ప్రజలకు అర్థం కాల. ఇక్కడ మీటింగ్లు చైర్లు వేస్తుంటే, పట్టలు వేస్తుంటే, ఒకవేళ గాలికి ఎగిరిపోతుంటే అవి ఎగిరి పడిపోతుంటే అందరూ నవ్వుకుంటుండొచ్చు. కానీ నేను చెప్తున్నాను బిడ్డ, నువ్వు చేసేది చాలామందికి అర్థం కాకపోవచ్చేమో, కానీ విశ్వాసమందు ఎప్పుడైతే నువ్వు నిలకడగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే నిలకడగలిగి క్రీస్తు వైపు చూస్తావో, అప్పుడు క్రీస్తు నీ జీవితంలో ఎందు నిమిత్తమైతే భూలోకం నిన్ను పెట్టాడో ఆ పనిని తుదముట్టించడానికి దేవుడు నిన్ను అంతిమ వరకు వాడుకుంటాడు. కోటో అంతమ వరకు దేవుడిని వాడుకుంటాడు. అంతమ వరకు దేవుడిని వాడుకోవాలంటే దేవునికి ఇచ్చిన పని గొప్పది అని నువ్వు ఎంచాలి. అది చిన్నదైనా పెద్దదైనా దేవుని పని గొప్పదే. పరిస్థితులు తారుమారుగున్నా అన్నీ ఉన్నా దేవుని పని గొప్పది. నా జీవితంలో దేవుడు విశ్వాసమందు నిలకడగా ఉండడానికే ఇప్పుడు నోవాహును దేవుడు మన ముందుంచాడు. ఇప్పుడు నోవాహు ఏం చేస్తున్నాడంటే చూడండి నాతో పాటు దయచేసి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. ఆ రక్షణకరమైనటువంటి ఓడలో ఎవరైతే ప్రవేశిస్తారో ఆ యొక్క నీతికి వారసులు అవుతారని వాక్యం చెప్పింది. కానీ ఆ నీతి అయిన యేసుక్రీస్తు యొద్దకు మనుషులు రాలేదు. కొంచెం మారిపోయిందమ్మా, ఎక్కడ చూడు ఒకసారి. మనుషులు రాలేదు. ఎందుకు రాలేదంటే దాదాపు 108 సంవత్సరాలు నోవాహు పరిచర్య చేశాడు. ఓడ ఎంతకాలం తయారు చేశాడంటే 108 సంవత్సరాలు ఓడ కడుతూ, ఓడ నిర్మిస్తూ, ఆ గిర్గాషీయులకు, అమ్మోనియులకు, హిత్తీయులకు, పెరజీయులకు, యబూసీయులకు వీళ్ళందరికీ వెళ్ళి సువార్త చెప్తే ఒక్కరు కూడా దేవుని వాక్యం వినలా. రోజు ఖాళీనే. వాళ్ళ భార్య ఇంటికి వచ్చి అడిగితే, ఏమండి ఈరోజు ఎవరన్నా రక్షించబడ్డారంటే నోవాహు చెప్పేవాడు, నేను సువార్త విత్తి వచ్చాను, దేవుడు దాన్ని ఫలింపచేస్తాడు. ఆమేన్. నీతికి వారసులు అవ్వడానికి దేవుని చేత ఎవరైతే ఏర్పాటు చేయబడతారో వారే ఈ ఓడలోకి వస్తానని చెప్పారు. కానీ 108 సంవత్సరాలు ఆ మనుషుడు వెళ్ళి భూలోకమంతటా సువార్త చేస్తే ఒక్కరు కూడా రాలేదంటే. ఒకవేళ నీలాంటోడు నాలంటోడు అక్కడ ఉంటే, అర్థమైందా?
దేవుడు ఏందండి బాబు, ఈ దాదాపు 108 సంవత్సరాలు నేను ఓడగట్టి దేవుడు చెప్పింది చేసి, దేవుడు చెప్పినట్టే కీళ్ళుని తీసుకొచ్చి అంటించి, దేవుడు చెప్పినట్టే 3 అంతస్తుల ఓడను తయారు చేసి, దేవుడు చెప్పినట్టే సమస్త జంతువులు లోపల పెట్టి, దేవుడు చెప్పినట్టే మగదాన్ని ఆడదాన్ని అందులో చేర్చి, దేవుడు చెప్పినట్టే వాటికి ఆహారం సిద్ధపరిచి, ఇన్ని చేస్తే ఒక్క మనిషి కూడా రక్షించబడలేదే. దేవుడు ఉన్నాడా లేడా అంటావా లేదా? దేవుడు ఉన్నాడా లేడా అండి? కనీసం ఒక్కరన్నా దేవుడు నా కోసం చేయొచ్చుగా, ఒక్కడన్నా రక్షించబడచ్చుగా. ఎందుకనంటే షేము, హాము, యాపేతుకు వాళ్ళ 3 పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు. షేము, హాము, యాపేతు 3 బిడ్డలకి పెళ్ళిళ్ళు చేస్తే ఆ ఆడపిల్లలు ఇచ్చిన మామలు లేదా వాళ్ళ యొక్క వియ్యంకులు ఆ ఊరిలో ఉన్నారు. కనీసం వాళ్ళు కూడా నోవాహు సువార్త వినలేదండి. కానీ విశ్వాసమందు నోవాహు నిలకడగా కొట్టు చప్పట్లు గట్టిగా. విశ్వాసమందు నోవాహు నిలకడగా ఉన్నాడు. చివరకు ఆ పిల్లనిచ్చినటువంటి వియ్యంకులు కూడా నోవాహును అర్థం చేసుకోలేదు. దే డిడెంట్ అండర్స్టాండింగ్ అబౌట్ ద గాస్పల్. వాక్యం వారు నమ్మలేదు. ఆఖరికి ఆ 8 మంది నోవాహు భార్య అయినటువంటి జైలా, ఆమె పేరు జైలా, నోవాహు భార్య అయిన జైలా, ఆ తర్వాత షేము, హాము, యాఫేతు వాళ్ళ 3 భార్యలు, మొత్తం 8 మంది ఆ ఓడలో ప్రవేశించగానే దేవుడే స్వయంగా తలుపు వేశాడు. ఇప్పుడు ఈ సువార్త ముగించే రోజు సమీపించింది. ఇలాగ సువార్త సభలకి రాబోయే రోజుల్లో జరగవు. ఈ భూలోకానికి అంతం రాబోతుంది. ఈ భూమి మీదకు నాశనం రాబోతుంది. మనుషులు అనుకుంటున్నారు మేము ప్రశాంతంగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం, సుఖంగా ఉన్నామని. లేదు బిడ్డ, ఒకానొక రోజు ఆ ఓడ తలుపులు ఏ రీతిగా అయితే దేవుడే స్వహస్తాలతో వేశాడో, ఈ సువార్త కూడా ఒక రోజుకు ముగించబడుతుంది. ఆమేన్. ఇలా సువార్త చెప్పే మనుషులకి కనబడరు, సువార్త చెప్పే దైవజనులకి కనబడరు, ఇలాగ సభలు ఏర్పాటు చేసే బిడ్డలకి రారు. ఎందుకంటే సంఘం ఎత్తబడి ఉంటుంది. సంఘం మరురూపం దాల్చబడి పరలోకపు మహిమలోకి ప్రవేశించిన తరువాత విడవబడిన వారు ఎంత గుండెలు బాదుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో కూడా ఎత్తబడినందున ఎంత ప్రలాపించినా వాళ్ళకి ఇంక పాపక్షమాపణ కలగదు. నువ్వు ఎంత ఏడ్చినా, ఆ రోజు ఎన్ని లక్షలు పెట్టి నువ్వు మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసినా, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి ఎత్తబడినందున స్వార్థ చెప్తూ ఉన్న లోపలకు రక్షణ కార్యం అనేది జరగదు. నోవాహు విశ్వాసమందు నిలకడకున్నాడు కనుకనే తన నిలకడని అలా కనపరుచుకున్నాడు. స్థిరం కలిగి ఆ ఓడలో ప్రవేశించాడు. ఆ ఓడలో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం పడినప్పుడు నోవాహు ఎలా ఉంటాడో ఆలోచించండి. చాలామంది నోవాహు తలుపు తట్టారు. ఏమని తట్టాడంటే, మహీపాల్ మామయ్యో తలుపుది, మహీపాల్ మామయ్యో తలుపుది అన్నారు. ఒకవేళ లోపలికి వెళ్ళి నోవాహే గాన, మహీపాల్ లాంటి పాస్టరే గాన లోపలికి వెళ్ళి తలుపేసుకొని ఉంటే, అర్థమైందా, వేసుంటే వాళ్ళ బంధువులు, రక్త సంబంధులు, నాలాంటోళ్ళు అందరూ అక్కడికి వచ్చి తలుపు తీయమంటే ఏం చేసి ఉంటాడు? చెప్పండి, ఏం చేసి ఉంటాడు? జాలి పడి తీసుంటాడు. ఎందుకంటే అతడు 108 సంవత్సరాలు సేవ చేశాడు. ఆమేన్. 108 సంవత్సరాలు సువార్త చెప్తే ఒక్కరు కూడా వినలేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో మారు మనసు పొంది యాక్టింగ్ చేయడానికో, బతకడానికో, మొత్తానికి ఆ యొక్క తుఫాన్లో నుంచి బయటపడ్డానికో తలుపులు తడుతుంటే ఏం చేస్తాడు? జాలిపడి తలుపు తీస్తాడు. తలుపు తీస్తే లోపలికి ఏం వస్తాయి? నీళ్ళు వస్తాయి. ఆజ్ఞాతిక్రమం పాపం కనుక దేవుడు స్వయంగా తలుపు వేసిన తర్వాత మనుషుడు తలుపు తీయలేడు కనుక నీళ్ళని లోపలికి వచ్చి నోవాహును, నోవా యొక్క సంతతిని భూమి మీద మానవ జాతే లేకుండా చేసి ఉంటుంది. అది జరగకూడదనే దేవుడు ప్రత్యేకపరిచి దేవుడే స్వహస్తాలతో తలుపులు వేశాడు. ఇప్పుడు గిర్గాషీయులు, అమ్మోనీయులు, హిత్తీయులు, పెరజీయులు, యెబూసీయులు వీళ్ళందరూ ఆ యొక్క అగాధ జలాలలో నాశనం అయిపోయారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు విశ్వాసమందు నిలకడగున్నటువంటి నోవాహు అక్కడి నుంచి బయటకు వచ్చి క్రొత్త తరాన్ని దేవుడు అతని ద్వారా ఆరంభించాడు. విశ్వాసమందు నిలకడగా ఉంటే నీ జీవితం నుంచి క్రొత్త తరం ఆరంభించబడుతుంది. విశ్వాసమందు నిలకడగా ఉంటే నీ పిల్లల మధ్యలోంచి దేవుడు క్రొత్త తరాన్ని తీసుకొస్తాడు. విశ్వాసమందు నిలకడగా ఉంటే నీ పరిచయలో నుంచి దేవుడు ఒక జనరేషన్ తీసుకొస్తాడు. నీ విశ్వాసమందు నిలకడగా ఉంటే నువ్వు ఒక విశ్వాస వీరుడుగా ప్రజలకు కనపడేటట్టుగా దేవుడు వాడుకుంటాడు. నువ్వు విశ్వాసమందు నిలకడగా ఉంటే అది వరకు చూడని సంగతులు ఏ రీతిగా అయితే నోవాహు దేవుని చేత హెచ్చరించబడ్డాడో నీవు కూడా దేవుని చేత హెచ్చరించబడి దేవుని కోసం బలమైన పరిచర్య చేస్తావు. కొట్టు చప్పట్ల గట్టిగా. బలమైన పరిచర్య చేస్తావు. నేను 3వ విషయం చెప్తున్నాను, చాలా 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 ప్రాముఖ్యమైంది. నాతో పాటు చూడండి, అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 2వ కొరింథీయులు రాసిన పత్రిక. వెలుచూపు వలన కాక, భలే చదివేవే, వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. అబ్బా, అద్భుతంగా చదివాడండి. వెలుచూపు వలన కాక అని రాయబడింది. వెలుచూపు
అందరూ పక్కన వాళ్ళకి చెప్పండి, వెలిచూపు. వెలిచూపు 3 రకాల చూపులు ఉన్నాయి. ఒకటి మోహపు చూపు, రెండు అర్థమైందా, శరీర సంబంధమైన చూపు, 3 వెలిచూపు. ఈ వెలిచూపు ఏం చేస్తుందంటే దేవుని వైపు చూడకుండా పరిస్థితుల వైపు చూసేటట్టు చేస్తుంది. ఈ వెలిచూపు ఏం చేస్తుందంటే, వెలిచూపు వలన కాక ఏమని రాయబడింది నాన్న, విశ్వాసము ద్వారానే నడుచుకున్నాము. నమ్మకం ద్వారా నడిచే వాళ్ళు దేవునికి కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. వెలిచూపు వలన అంటే ఉన్న వాటిని ఆధారం చేసుకోవడానికి ఆ దేవుడు మనల్ని పిలిచింది. ఉన్న వాటిని ఆధారం చేసుకోవడానికి ఆ దేవుడు మనల్ని వాడుకుంటుంది. ఉన్న వాటిని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఆ దేవుడు మనల్ని ఈ భూలోకంలో బతికించి ఈ సేవనిచ్చింది. ఈ సేవను ఎందుకు ఇచ్చాడంటే, చావనైనా చావురా ఈ సేవలో, కానీ నా కొరకు మాత్రం సజీవంగా సాక్షిగా చావని దేవుడు నిన్ను నన్ను బతికించి రాత్రి ఉంచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. యోనా అన్నయ్య అలాగనే నాని అన్నయ్య ఎక్కడ రావాలి. యోనా అన్నయ్య, నాని అన్న, జస్ట్ కాల్ దెమ్ నాన్న. యోహాను, జస్ట్ కాల్ దెమ్. ఇప్పుడు బాగా గమనించండి, ఆ వాక్యం చివరిలో రాయబడిన మాట ఏంటంటే, వెలుచూపు వలన కాక విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాం. మొదటిదేమో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. రెండవదిగా ఈ విశ్వాసం ద్వారా మనం నిలకడగా ఉన్నాం. మూడవది ఏంటంటే, వెలుచూపు వల్ల కాక విశ్వాసం వల్లే నడుచుకుంటున్నాం. నడవాలి. ఎంతగా నడవాలంటే అంతగా నడవాలి. నయాగర జలపాతం దగ్గర ఒక పెద్ద కమ్మి ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక వ్యక్తి కట్టి నడుస్తున్నాడు. ఒక వ్యక్తి కలిసి నడుస్తున్నాడు. కిందేమో నయాగర జలపాతం ఉధృతంగా పొంగుతుంది. ఓ పెద్ద నది, లోయల ప్రాంతం అది. ఆ నయాగర జలపాతం దగ్గర ఈ వైపు నుంచి ఆ చివరకు ఒక సన్న తాడు ఒకటి కట్టి ఆ తాడు మీద ఒక వ్యక్తి నడుస్తున్నాడు. ఇక మళ్ళాంటి జనాలందరూ చేరి చప్పట్లు, కేరింతలు వేలలేస్తున్నారు. ఆ వ్యక్తి ఈ చివరి నుంచి ఆ చివరికి నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ చూసి నివ్వెరపోయి చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ, హర్షధ్వనాలతో అతన్ని గణపరుస్తున్నారు. బా, ఎంత గొప్పగా నడిచాడండి, ఎంత గొప్పగా. అసలుకి ఆ సన్న కమ్మి మీద నడవడం అంటే సాధారణ విషయం కాదండి. ఆ సన్న కమ్మి మీద అసలు నయాగర జలపాతం దాటడం అంటే చాలా గొప్ప విషయం అండి అని గొప్పగా మాట్లాడుతున్నారు. ఈ లోపల అతడు దాటుకుంటూ అవతలకు వచ్చిన వెంటనే తన కుమారుడిని పిలిచి, బాబు నువ్వు నన్ను నమ్మగలుగుతున్నావా అంటే, వాళ్ళ కుమారుడు అన్నాడు, డాడీ నిన్ను నమ్ముతున్నాను నాన్న నేను. అయితే నువ్వు నమ్మేది వాస్తవం అయితే నా భుజాన్ని వెక్కు, నేను నిన్ను అవతలకు తీసుకెళ్తాను అన్నాడు. ఇక కుమారుడు ఏమాత్రం కూడా అవిశ్వాసం ఉంచక, కుమారుడు ఏమాత్రం కూడా చలించక, కుమారుడు ఏమాత్రం కూడా అనేక సార్లు తన హృదయంలో ఆ పరిస్థితులను చూసి భయపడకుండా ఉన్న పాటున తండ్రి మీద ఆధారపడ్డాడు. తండ్రి కుమారుని ఎక్కించుకున్నాడు. అదే సన్నని తీగ మీద నడుచుకుంటూ అవతలకు వచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అవతలకు వచ్చేసాడు. ఇప్పుడు ఆ తండ్రి అక్కడ చేరి అడుగుతున్నాడు, ఏమనంటే, మీలో ఎవరైనా నన్ను నమ్మి నాతో పాటు వస్తే మిమ్మల్ని నడిపిస్తానన్నాడు. ఏమన్నాడు? మీలో ఎవరైనా నన్ను నమ్మి నన్ను విశ్వసించి నా ఎద్దుకు వస్తే నేను మిమ్మల్ని ఈ సన్నని తీగ మీద అవతలకు దాటిస్తాను అని చెప్తే ఒక్కరు కూడా రాలేదు. అందరూ భయపడిపోతున్నారు. అమ్మో మేము రాము, మేము భయపడిపోయాం. అతను ఎంతగా హెచ్చరించినా, ఎంతగా కేకలు పెట్టినా ఒక్కరు కూడా రాలేదండి. అంటే వాళ్ళు నడిచే వాళ్ళని చూశారు, కేరింతలు కొట్టారు. అర్థమవుతుందా? ఆధారపడిన వాళ్ళు నడుస్తుంటే చూశారు, అద్భుతం అని అన్నారు. కానీ తీరా విశ్వాసం వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మా వల్ల కాదన్నారు. ఇదే ఉంటుంది చాలాసార్లు మన జీవితాలలో. ఇదే మన జీవితాల్లో జరిగేది. వాళ్ళు బ్రతికారు, వీళ్ళు బ్రతికారు కాదు. ఆ విశ్వాసం అనే పరీక్ష నీ ఎద్దుకు వచ్చినప్పుడు నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభు మీద సంపూర్ణంగా ఆనుకోగలుగుతున్నావా? నువ్వు సంపూర్ణంగా ఎప్పుడైతే ఆనుకుంటావో నీ జీవితంలో గమ్యం చేరగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సంపూర్తిగా ఆధారం చేసుకుంటావో నీ జీవితంలో గమ్యం చేరి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని నీ జీవితంలో చూపిస్తావు. అన్ని జనులకు నువ్వు ఒక సాక్షిగా ఎప్పుడు కనపడతావంటే, నీవు యేసుక్రీస్తు ప్రభు మీద పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు ఆ ఆధారము నిన్ను వెలుచూపులను బట్టి కాక విశ్వాసాన్ని బట్టి నడుచుకునేటట్టు చేస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. విశ్వాసాన్ని బట్టి నడుచుకునేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి నడిచిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే, నాకు అందరికంటే ఇష్టమైన వ్యక్తి బైబిల్ గ్రంథంలో హానోకు ఒక్కడే.
ఎందుకంటే యూదా రాసిన పత్రిక ఏం చెప్తుందో ఒకసారి అందరూ బైబిల్ తీసి చదవాలని కోరుకుంటున్నాను. యూదా రాసిన పత్రిక 14వ వచనం. యూదా రాసిన పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని రాయబడి ఉంటుంది అక్కడ. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు అని రాయబడింది. ప్రవచించి ఇట్లనెను అంటే హానోకు ప్రవచించాడంటే హానోకు ఖచ్చితంగా ఆ కాలంలో ప్రవక్త అయి ఉన్నాడు. ఇందులో డౌట్ ఏముందా? ఎనీబడి హ్యాస్ ద డౌట్? హానోకు ప్రవక్త అయి ఉన్నాడా, మనుషుడై ఉన్నాడా? చెప్పాలి గట్టిగా. బైబిల్ ఏం చెప్తుంది? ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త మాత్రమే ప్రవచించగలడు. ద ప్రాఫిట్ ఓన్లీ ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ హిస్ మౌత్. నోబడి కెనాట్ ద ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద ప్రొఫెసీ. ఇట్స్ కెన్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద ప్రాఫిట్. ప్రవక్త ద్వారా మాత్రమే దేవుడు ఈ కార్యం చేయగలడు. ఇప్పుడు ఆదాము మొదలుకొని 7వ వాడినటువంటి హానోకు ఈ యొక్క మనుషుల గురించి ప్రవచించాడు. ఏం ప్రవచించాడంటే, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనంగా చేసిన వారికి భక్తిహీనుల యొక్క క్రియల గురించి తీర్పు తీర్చడానికి దేవుడి భూలోకంలోకి రాబోతున్నాడని ప్రవచనం చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రవచనాన్ని అందరూ నమ్మారు. ఇప్పుడు హానోకు ఎలా ఉన్నాడంటే ఆ ఊరిలో ఒక ప్రవచనం చెప్పే వ్యక్తిగా, ఒక భక్తిపరుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా అతను జీవిస్తున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇంకోసారి ఆమెన్ చెప్పండి. ఇప్పుడు హానోకు ఆ ఊరిలో ఉంటే ఆ ఊరిలో ఉన్న రాజులు, ఆ ఊరిలో ఉన్నటువంటి మంత్రులు, ఆ ఊరిలో ఉన్న సామంతులు అందరూ హానోకు దగ్గరకు వచ్చి దీవెనలు తీసుకునే వాళ్ళట. హానోకు దగ్గరకు వచ్చి దీవెనలు తీసుకుని, హానోకు నువ్వు దీవిస్తే మంచి జరుగుతుందయ్యా, మమ్మల్ని దీవించు అన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, అర్థమైందా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అంటే హానోకు లాగా ఉండాలి, హానోకు లాగా బతకాలని అందరూ బైబిల్లో హానోకు లాగా పేర్లు పెట్టుకున్నారు. అది ఎవరికి అర్థం కాదు. చదవండి నాతో పాటు ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనం. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. కయీను కొడుకు పేరు ఏం పేరు? హానోకు. చెప్పాలి అందరూ గట్టిగా. హానోకు అంటే హానోక్ అనే పేరు ఆ ఊరిలో ముందుగానే ఆ యొక్క కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఒక పేరు పెట్టాడు. ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టాడంటే, వీడి పేరు హానోకు అని పేరు పెడదాం, దేవునితో నడిచేవాడుగా బతికిద్దాం అని పేరు పెట్టి ఆ బిడ్డ పేరు మీద పెద్ద కన్స్ట్రక్షన్ ఒకటి చేసి ఆ ఊరిలోనే పెద్ద పురం కట్టి ఆ పురానికే హానోకు పురం అని పేరు పెట్టాడు. ఆమెను చెప్పండి గట్టిగా. కొడుకు పేరు పెట్టుకున్నాడు, తప్పే ఉంది? నీ కొడుకు పేరు పెట్టుకో. జాన్జోయి పేరు పెట్టుకో, నువ్వు గన్నవరం తీసేసి నిన్నెవరేమంటారు? అర్థమైందా? మహిపాలు ఆ యొక్క రాజవారి పాలడికి తీసేసి వాళ్ళ కొడుకు పేరు పెట్టుకో, ఎవరు నిన్నేమంటారు? ఇప్పుడు కయ్యూను కూడా సేమ్ అలాగే చేశాడు. ఏం చేశాడంటే, ఇక్కడ ఆ యొక్క యూదా రాసిన పత్రికల 14వ వచనంలో కనబడుతున్న కయ్యూను వేరు, ఆదికాండము 4వ అధ్యాయం 17వ వచనంలో కనబడుతున్న కయ్యూను వేరు. ఆ కయ్యూనేమో మెతుషేలుకు పుట్టాడు, కానీ ఈ కయ్యూనేమో ఈ యొక్క హానోకేమో కయ్యూనుకు పుట్టాడు. చాలా బాగా గమనించాలి. ఆ కయ్యూను పుట్టి ఆ కయ్యూని యొక్క ఊరి పేరు ఊరందరికి పెడితే ఆ యొక్క ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అని పేరు పెట్టి ఆ ఊరందరికీ ఏమని చెప్పాడంటే హానోకుపురం అని పేరు పెట్టాడు. ఆమెన్. ఇప్పుడు ఎదట బొడ్డు అనుపాలెం ఎట్లో అర్థమైందా? ఎవరికి బొడ్డు కోసాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఇది బొడ్డు అనుపాలెం. మా చంద్రగిరిలో ఒక ఊరుంది, నిజం చెప్తున్నా. మా చంద్రగిరిలో ఒక ఊరుంది, చంద్రగిరి తిరుపతి దగ్గర ఒక ఊరు. ఆ యొక్క శ్రీకృష్ణదేవరాయలు ఆ దారిలో వెళ్తూ ఉన్నాడట, దారిలో గుర్రం మీద వెళ్తున్నాడట. వెళ్తూ ఉంటే ఒక ఇద్దరు పెద్ద మనుషులు ఆ చిన్న చెట్టు కింద కూర్చొని ఉన్నారు. అయ్యా ఏం ఊరయ్యా ఇదని అడిగాడు. ఏం ఊరయ్యానంటే, అయ్యా ఈ ఊరికి పేరే లేదయ్యా అన్నాడు. పోనీ ఈ పల్లికి ఏం పేరేనంటే, ఈ పల్లికి పేరే లేదయ్యా అని అన్నాడు. ఇక శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నాడంటే, అయితే ఇదొక పల్లె అన్నాడు. ఏమన్నాడు చెప్పండి. అయితే ఇదొక పల్లె, అయితే ఇదొక ఊరా అని అన్నాడు. ఆ ఊరోళ్ళు ఏం చేసినారంటే, ఓయమ్మో శ్రీకృష్ణదేవరాయల నోటితోనే పేరు వచ్చింది కాబట్టి ఆ ఊరికి అయితేపల్లిని పేరు పెట్టారు. ఆమె నెట్లో కొట్టుకొని చూసుకోండి కావాలంటే. అయితేపల్లి
చంద్రగిరి పక్కనే ఐతేపల్లి. ఆ ఐతేపల్లి ఎలా వచ్చిందంటే ఆ ఊరు పేరు అడిగాడట రాజుగారు వచ్చి, అయ్యా ఈ ఊరు పేరు ఏం పేరు అంటే, ఈ ఊరికి పల్లికి పేరే లేదేనంట. అయితే ఇదొక పల్లె అన్నాడట. ఓ అమ్మ, రాజుగారు పల్లి పేరు పెట్టాడు, ఐతేపల్లిని పెట్టాడు అని చెప్పి ఐతేపల్లి పెట్టారు. అట్టటోళ్ళు కూడా లేకపోలే చరిత్రలో. ఇప్పుడు హానోకు ఒక పుర్రం కట్టినప్పుడు ఆ ఊరికి హానోకు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఊళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే, బా హానోకు అని పేరు పెట్టుకుంటే అదృష్టం వస్తుంది. చెప్పే కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఏసన్న గారికి పేరు పెట్టారు. కానీ వాళ్ళ కొడుకు ఏసన్న అని పేరు పెట్టుంటాడు. వాడు ఏసన్న గారి లాగా బతకనే బతకడు. ఏసన్న లాగా సమర్పణ వాడికి ఉండనే ఉండదు. ఈ సమూయేలు, ఇమ్మానుయేలు, అర్థమైందా, ఈ హెజ్కేలు, వీళ్ళందరూ ఎవరంటే పేరుకు కేవలం పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు. ఇప్పుడు హానోకును చూసి ఈ యొక్క కయ్యూను యొక్క భార్య ఒక పేరు పెట్టుకుంది. ఏమండి నాకు పుట్టే బిడ్డకి నేను హానోకుని పేరు పెట్టుకుంటా. హల్లెలూయా. అంతటి వదిలేస్తారా? చూడండి ఒకసారి, చూపిస్తా ఇంకొక మాట. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం. అబ్రహాము మూడవసారి పెళ్లి చేసుకున్నాడు. అబ్రహాము మూడోసారి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి పేరు కెతూరా. మొదటి భార్య పేరేమో షారా, రెండవ భార్య పేరేమో హాగరు. బైపాస్ రోడ్లో వచ్చి పెళ్లి చేసుకున్నాడు. బైపాస్ రోడ్లో వచ్చి పెళ్లి చేసుకున్నాడు NH7లో. సరే, మూడవ ఆమె పేరు ఏం పేరు అంటే కెతూరా. ఇప్పుడు ముగ్గురు భార్యలు అబ్రహాముకు ఉన్నారని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆ యొక్క ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము మూడవసారి కెతూరాను వివాహం చేసుకున్నప్పుడు మూడవసారి అనగా మూడవ భార్య పేరు కెతూరా. ఈ కెతూరా ఏం చేసిందంటే హానోకు గురించి విన్నది. ఆమె అని చెప్పండి గట్టిగా. ఎవరి గురించి? నా పితృడైన హానోకు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కనపడ్డాడే మన పితృడైన దేవునితో నడిచిన హానోకు. ఆ హానోకు గురించి విని నా బిడ్డ కూడా హానోకులాగా ఉండాలని పేరు పెట్టుకునింది. ఆమేన్. లేరా? చదవండి ఒకసారి, నా వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. 25వ అధ్యాయం 4వ వచనం. యెయీఫా, ఏఫేరు, హానోకు, అబీదా, ఎల్దయ అనువారు. చాలు బిడ్డ, ఇక్కడ వరకు నీకు కనబడుతుంది. ఎందుకంటే మీకు బాగా బైబిల్ తెలివి ఉందిగా ఎక్కువగా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం, అక్కడ లింక్ స్టార్ట్ అవుతుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. మిద్యాను కుమారులు యెయీఫా, ఏఫేరు, హానోకు, అబీదా, ఎల్దయ, వీరందరూ కెతూరాకు పుట్టిన బిడ్డలు. ఆమేన్. ఇప్పుడు కెతూరా బిడ్డలలో ఒక బిడ్డకి పెట్టిన పేరేం పేరు? హానోకు. అంటే అబ్రహాము కుమారుడు పేరు కూడా, మూడవ భార్య కుమారుడు పేరు కూడా హానోకే. కయ్యూను వాళ్ళ అమ్మ పెట్టుకునింది, బిడ్డకి హానోకు అని పెట్టి ఊరే కట్టించేసింది, అయితే పల్లి కట్టినట్టు. ఇప్పుడు ఈ యొక్క కెతూరా కూడా ఏం చేసిందంటే తన పితరుల గురించి విని, బా హానోకులాగా నా బిడ్డ కూడా నడవాలి, హానోకులాగా నా బిడ్డ జీవించాలి, వెలుచూపు బట్టి విశ్వాసం వల్ల నా బిడ్డ నడుచుకోవాలి, దేవునితో వెళ్ళిపోయే బిడ్డ నాకు కావాలని ఆ 5 మంది బిడ్డలు పుడితే 5 మంది బిడ్డలలో హానోకు అని ఒక పేరు పెట్టింది. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎంతమంది ఆదికాండంలో హానోకులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 3 హానోకులు చూపించా. మొదటిది ప్రధానమైన హానోకు ఒకరు, 2 కయ్యూను కుమారుడైన హానోకు ఒకరు, 3వది అబ్రహాము కుమారుడైన కెతూరాకు పుట్టినటువంటి బిడ్డ అయినటువంటి హానోకు ఒకరు. సందేహాలు ఉన్నాయా? లేవు. కాబట్టి హల్లెలూయా చెప్పండి. సౌండ్ తగ్గిందే, ఇంకొంచెం సౌండ్ తగ్గిందే. గుడ్. 3వ విషయం చెప్తాను, నాతో పాటు చూడండి, చాలా ప్రత్యేకమైంది. ఇంకొక హానోకు ఆదికాండంలో దాక్కుని ఉన్నాడు. ఇంకొక హానోకు ఉన్నట్టుగుండి ల్యాండ్ అయ్యాడు అక్కడ. ఈ స్టోరీ అంతా విన్నాడు. ఏ స్టోరీ అంతా విన్నాడు? అబ్బా, కయ్యూను కుమారుడికి ఒక ఊరు కట్టారు. ఆ తర్వాత వచ్చేసి అబ్రహాము కుమారుడు పేరు కూడా హానోకు అని పేరు పెట్టారు. అంతంత గొప్ప వాళ్ళకు పేరు పెట్టుకుంటే నేను కూడా పేరు పెట్టుకోవాలని ఒక ఆయన పేరు పెట్టుకున్నాడు. చూడండి నాతో పాటు, ఆదికాండం 25వ అధ్యాయం లేదా ఆదికాండం 46వ అధ్యాయం 9వ వచనం. మీరు బైబిల్ తీయట్లే, నేనే చదివేస్తాను. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హానోకు, ఫల్లు, హెస్రోను, కర్మి. యాకోబుకి పెద్ద కుమారుడు పేరేమో రూబేను. రూబేనుకు పుట్టినటువంటి బిడ్డలలో ఒక బిడ్డ పేరు ఏం పేరండి? హానోకు. మళ్ళీ గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆదికాండంలో ఎంతమంది హానోకులు ఉన్నారు? ఎంతమంది? ఇది దేవుని మర్మం అంటే. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎంత వర్షంలో కూడా నువ్వు దిగజారిపోవడానికి అది ఇక్కడికి వచ్చింది. ఏదో 4 మాటలు చెప్పేసి డ్రెస్సులతో పోవడానికి నేను ఇక్కడ రాలేదు.
ఈ రాత్రి ఏ విధము చేతనైనా వెలుచూపు బట్టి గాక విశ్వాసం వల్ల నడుచుకునే హానోకు మనకు కావాలి. విశ్వాసాన్ని బట్టి నడుచుకునే హానోకులు కావాలి. అందుకే దైవజనులు చదివారు ఇంతమందిగా, వెలుచూపుని బట్టి గాక విశ్వాసం వల్లనే మనము నడుచుకొనుచున్నాము. ఇప్పుడు హానోకు జీవితంలో నలుగురు హానోకుల ఆదికాండంలో ఉంటే ఈ నలుగురు ఆ యొక్క హానోకుల మధ్యలో ప్రధానమైన హానోకు దేవునికి నమ్మకంగా జీవించినట్టు. నీ ఊర్లో ఎంతమంది ఉన్నా నువ్వు దేవుని కోసం నమ్మకంగా జీవిస్తున్నావా? మరలా స్వపరీక్ష. ఎంతమంది సేవకులున్నా ఆ సేవకులందరిలో నువ్వు నమ్మకంగా జీవించగలుగుతున్నామా? ఎంతమంది పరిశుద్ధులున్నా ఆ పరిశుద్ధులలో నేను పరిశుద్ధుడిగా నమ్మకస్తుడిగా జీవించగలుగుతున్నానా? ఈరోజు నువ్వు దేవునికి కావాలి. నువ్వు దేవునికి కావాలి. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు, దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుని ప్రణాళికలో అమర్చబడ్డావు. ఈ 3 రోజులు నిన్ను ఒక రూపాంతరములోనికి దేవుడు ఈ మీటింగ్ల ద్వారా తీసుకెళ్ళబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ మీటింగ్ల ద్వారా దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. మీరు పెద్ద పెద్ద వేదాంతాలను అడిగి చూడండి, ఆదికాండంలో హానోకు ఎవరనంటే ఒక్క హానోకు అని చెప్తారు. కానీ నువ్వు వాళ్ళతో సవాల్ చేసి చెప్పగలవు. రాత్రి మీటింగ్ వచ్చినందుకు ఆదికాండంలో నేను 4 హానోకులు చూశాను. ఆమేన్. 4 హానోకులు చూశాను. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి నాతో పాటు చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఇది అంశం. ఇప్పుడు వాక్యం ఏం చేయబడి ఇంతకుముందు పాస్టర్ గారు, వెలుచూపులను బట్టి కాక విశ్వాసం వల్లే మనం నడుచుకొనుచున్నాము. దేవునితో నడిచే మనుషులు కావాలి. వెలుచూపులను బట్టి నడిచే విశ్వాసులు దేవునికి అవసరం లేదు. పరిస్థితులు చూసి ఆధారపడిపోయి, పరిస్థితులు చూసి దిగజారిపోయి, పరిస్థితులు చూసి విశ్వాసాలు సన్నగిలిపోయి, పరిస్థితులు చూసి అమ్మో దేవుడు నా జీవితంలో ఏమై ఉన్నాడు అందుకే నాకు ఈ పోరాటం అనుకోవడానికి కాదు. దేవుడిని బతికించడానికి తన శక్తిని జీవితంలో ప్రస్ఫుటిస్తాడు. ఆమేన్. ఎప్పుడో తెలుసా, నేను ఎప్పుడైతే సంపూర్తిగా బలహీనుడని, నేను ఎప్పుడైతే ఓడిపోయిన వ్యక్తిని నేను దేవుని చేతికి అప్పగించబడతానో అప్పుడు దేవుని యొక్క జయమును నా జీవితంలో చూడగలుగుతాను. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడైతే సంపూర్తిగా ఓడిపోయానని, నేను సంపూర్తిగా నా ఓటమినంతా దేవుని చేతికి అప్పగిస్తానో అప్పుడు దేవుని యొక్క విజయాన్ని నా జీవితంలో నేను చూడగలుగుతాను. నువ్వు దేవుని విజయాన్ని ఈ రాత్రి చూడాలనంటే, దేవుని విజయాన్ని చూడాలంటే నువ్వు దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నావా? ఎంతోమంది హానోకులు, రూబేను కుమారుడు పేరు హానోకే, కయ్యూను కుమారుడు పేరు హానోకే, చివరకు అబ్రహాము కుమారుడైన కెతురాకు పుట్టిన బిడ్డ కూడా హానోకే. కానీ అంతమంది హానోకులలో ప్రధానమైన హానోకు దేవునికి నమ్మకంగా బతికినట్టు ఎంతోమంది నీ ఊరిలో ఉన్న, ఎంతోమంది సేవకులను చుట్టూ ఉన్న, ఎంతోమంది పరిశుద్ధులను చుట్టూ ఉన్న, నువ్వు దేవుని కోసం ఆ హానోకులాగా నువ్వు నమ్మకంగా నడవగలుగుతున్నావా? వెలుచూపులను బట్టి బతకడానికి కాదు దేవుడు ఈ రాత్రిని పిలుచుకొచ్చింది, విశ్వాసాన్ని బట్టి నడుచుకోవడానికే దేవుడు భూలోకంలో ఇంకా బతికించుంచాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. విశ్వాసాన్ని బట్టి బతకడానికే దేవుడు నిన్ను నన్ను అనుమతి ఇచ్చాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. 300 ఏళ్ళు దేవునితో నడిచాను. ఆ తరువాత అనగా ఆదికాండం 5వ అధ్యాయం 24 రాయబడింది, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిను గనుక అతడు లేకపోయాను. ఎంత అద్భుతమైన మాట. నేను అనుకుంటున్నాను, అందరూ నా వైపు చూడండి. హానోకు దేవుడు ఇద్దరు వచ్చారు. ఎవరు రాగలరు ఒకసారి? హానోకు దేవుడు రోజు హానోకుతో వచ్చి మాట్లాడుతున్నాడు. ఇలాగొస్తే ఏం హానోకు బాగున్నావా అని అంటుంటే నేను అంటున్నాను, బాగున్నాను ప్రభువా. నీ పిల్లలు బాగున్నారా? బాగున్నారయ్యా. రోజు ఇద్దరు మాట్లాడుకోవడం వెళ్ళిపోవడం. పరమందు నుంచి దేవుడు భూలోకానికి రావడం, హానోకుతో మాట్లాడడం, వెళ్ళిపోవడం. పరమందు నుంచి దేవుడు రావడం, హానోకుతో మాట్లాడడం, వెళ్ళిపోవడం. 300 ఏండ్లు నడుస్తూ ఉంటే ఒక రోజున హానోకు అనగా దేవుడు స్వయంగా హానోకు భుజం మీద చేయేశాడు. నా మీద చెయ్యి. ఇక్కడ నడుచుని తీసుకెళ్తున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం హానోకు, ఎలా ఉన్నావు? బాగున్నాను ప్రభువా. విశ్వాసాలు ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. వెలుచూపుని బట్టి నడుస్తున్నావా? విశ్వాసం బట్టి నడుస్తున్నానయ్యా. మరి ఈ లోకం ఎలా ఉంది? అయ్యా నేను తీర్పు తీర్చడానికి ప్రవచనం చెప్పానయ్యా. ఈ మనుషులు ఎలా ఉన్నారు? భక్తిహీనులుగా ఉన్నారయ్యా. ఈ భూమి మీదకి ప్రళయం రాబోతుంది. ఇవన్నీ చెప్తున్నానయ్యా. అయితే హానోకు, మన ఇద్దరు మాట్లాడదాం పర్సనల్గా రా అని ఒకరోజు ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెళ్తున్నారు. పరలోకపు మెట్లు ఎక్కారు. పరలోక గుమ్మంలోకి వెళ్ళిపోయారు. పరలోక గుమ్మం దాటుకున్నారు. రాజదర్బార్లోకి వెళ్ళిపోయారు. రాజదర్బార్ దాటుకున్నారు. సాక్షాత్తు దేవుడు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక్కసారిగా హానోకు వచ్చి పక్కన నిలబడ్డాడు. కొట్టడు చప్పట్లు గట్టిగా.
పక్కన నిలబడ్డాడు. ఇప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. హానోకు పక్కన నిలబడి, అయ్యా నేను భూలోకాన్ని దాటుకొని వచ్చేసానయ్యా, మహాకాశాలు దాటుకొని నీతో కలిసి నడుచుకుంటూ వచ్చేసానయ్యా, మరి కిందకి వెళ్ళేది లేదయ్యా అనంటే దేవుడు అన్నాడు, బిడ్డా నువ్వంటే నాకు పిచ్చి ప్రేమరా, నువ్వంటే నాకు చాలా పిచ్చి ప్రేమరా, నిన్ను వదిలిపెట్టి ఉండలేక, నేను అక్కడ విస్మరించలేక, నిన్ను ఆ మనుషుల మధ్య ఉంచుకోలేక నేనే స్వయంగా మరణము రుచి చూడకుండా నిన్ను నా యొద్దకు తెచ్చుకున్నాను అన్నాడు. మరణము రుచి చూడకుండా. ఈరోజు ఎవరైతే వెలుచూపును బట్టి విశ్వాసంతో నడుచుకుంటున్నారో వారందరూ యేసయ్యకి పిచ్చిగా ప్రేమించే బిడ్డలు. కొట్టు చప్పట్ల గట్టిగా, యేసయ్యని పిచ్చిగా ప్రేమించే బిడ్డలు. ఇప్పుడు దేవుడు అన్నాడు, బిడ్డ నేను నిన్ను వదిలిపెట్టలేనయ్యా, నేను నిన్ను వదిలిపెట్టలేను అయ్యా. 300 కింద నా భార్య, నా బిడ్డలు, పిల్లలు, కుమారులు, కుమార్తెలు అంటే వాళ్ళందరూ వద్దు హానోకు, నేను నీకుంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు అంటే ఆదిలోనే, ఆదికాండం 5వ అధ్యాయంలోనే దేవుడు మానవుని సహవాసం కోరాడంటే ఈ రాత్రి కూడా యేసుక్రీస్తు ప్రభు మానవుని సహవాసం కోరి ఇక్కడ మనుగడ చేసి నిలిచొచ్చాడు. కొట్టు, దేవుడు దిగి వచ్చింది. అందుకే ఇప్పుడు దేవుని అర్థం చేసుకున్న వాళ్ళు దేవునికి సహవాసంలో ఉంటారు. దేవుని కొరకు కార్యాలు చేసేవాళ్ళు దేవునితో నడుస్తారు. దేవుని బట్టి నడిచేవాళ్ళు దేవునితో స్నేహం చేస్తారు. దేవుని బట్టి ఆధారపడేవాళ్ళు దేవునితో కలిసి మరణము చూడకుండా పరలోకానికి వెళ్ళిపోతారు. కొట్టు చప్పట్లు గట్టిగా, మరణము చూడకుండా. ఇప్పుడు హానోకుకి చావే లేదు భూమి మీద. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవాలని హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయంలో రాయబడి ఉంటే ఒక మరణము లేకుండా వెళ్ళిపోయిన ఏకైక వీరుడు హానోకు. 2వ వీరుడు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో నా పితరుడైన ఏలియా. ఈ రాత్రి పరిశుద్ధాత్మకు ప్రశ్న వేయనీము. ఏలియా దేవుడు అక్కడ కనపడ్డాడు, కానీ దేవుని కొరకు బలికే ఏలియాలు భూలోకంలో దేవునికి కనపడడం లేదు. దేవుని కొరకు బతికేటువంటి ఏలియా అక్కడ కనపడ్డాడు, కానీ దేవుని కోసం బతుకుతున్న ఏలియాలు మాత్రం భూమి మీద దేవునికి కనపడడం లేదు. దేవునికి కొరకు బ్రతికేటువంటి హానోకులు దేవునికి కనపడడం లేదు. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటంటే వెలుచూపుని బట్టి కాక, పరిస్థితులను బట్టి కాక, అవిశ్వాసాన్ని బట్టి కాక, పరిస్థితుల మీద ఆధారపడే వాళ్ళు కాక, కేవలం విశ్వాసం మీద, వాక్యం మీద ఉన్నట్టుగా నమ్మి బతికి నడిచే వాళ్ళు నా యేసయ్య కావాలి. కొటో రూ లాబా షాబా బా కర్రా లాబా. దేవునికి నువ్వు కావాలి. రాత్రి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నేను మీ ముందు 3 విషయాలు ఇచ్చాను. 1, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. 2, నీతిమంతుడు విశ్వాసమందు నిలకడగా ఉంటాడు. 3వది, నీతిమంతుడు విశ్వాసం మూలంగానే నడుస్తాడు. చివరిగా ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం రండి. థ్యాంక్ యూ. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. 1 తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టము. అబ్బా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడమని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఏ పోరాటం పోరాడాలి? ఏ పోరాటం? భార్య బిడ్డల కొరకు పోరాటం, పిల్లల కొరకు పోరాటం, కడుపు కొరకు పోరాటం, ఆకలి కొరకు పోరాటం, అప్పుల కొరకు పోరాటం, జీవితంలో పోరాటం. పోరాటాలు లేనివాడు ఎవడన్నాడంటే నా దృష్టిలో ఒక శవం ఒకటే. శవానికి పోరాటాలు ఉండవు. హల్లెలూయా. శవానికి ఈఎంలు కట్టే బాధ ఉండదు. హల్లెలూయా. అర్థమైందా? శవం ఓవర్ ఎస్టిమేట్లు చేయదు. శవం ఏమైనా ఓవర్ ఎస్టిమేట్లు చేస్తుందా యోహాన్ గారు? ఏమైనా అధిక మించి ఖర్చులు పెడుతుందా? అది ఏమన్నా డిమార్ట్కి వెళ్తుందా? చెప్పు బాబు, డిమార్ట్కి వెళ్తుందా? సో శవం ఏమన్నా అక్కడికి వెళ్ళి ఓవర్ ప్లానింగ్ చేసుకుని ఇన్సూరెన్స్లు కట్టుకుంటుందా? ఈరోజు తిండి రేపు తిండి ఇంకో శవం ఆలోచిస్తుందా? అందుకే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు. ఎవరైతే క్రీస్తులో సంపూర్తిగా చనిపోతారో వారు మాత్రమే యేసులో జీవించగలుగుతారు. ఆమేన్. ఇప్పుడు యేసులో నువ్వు జీవించాలనంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడాలి. ఇప్పుడు నీ పోరాటం ఎవరి కొరకు? విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడుతున్నావా, లేకుండా పోతే నీవు ఈ లోక సంబంధమైన పోరాటం పోరాడుతున్నావా? నేను చాలాసార్లు పరీక్షించుకుంటుంటా. చాలాసార్లు నేను వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి, అంటే నా ప్రార్థనా గదికి వెళ్ళి నేను పడుకున్నప్పుడు చాలాసార్లు నన్ను ఒక ప్రియమైన వ్యక్తి వచ్చి లేపుతాడు. చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ని అనుభవించా.
బిడా, ఈరోజు నువ్వు ఏం చెప్పావు? నా గురించి నువ్వేం తెలియచేసావు? నా చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించగలిగావా? ఈరోజు నా చిత్తాన్ని నువ్వు భూలోకంలో చేయడానికి నీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క 2వ తారీఖున అనగా 6వ నెల 2025న సంపూర్తిగా చేయగలిగావా అని అన్నప్పుడు చాలాసార్లు నేను భయంతో ఉరికిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. చాలాసార్లు దేవునికి నేను జవాబు చెప్పలేకుండా ఓటమిని ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. నా జీవితంలో చాలాసార్లు నా నోటి మాటను బట్టి కాక, లేకుంటే నా యొక్క నా సొంత అభిప్రాయాన్ని బట్టి లేదా సొంత మాటలను బట్టి చాలాసార్లు దేవుని మాటలు మరుగు చేశానని భయముతో నేను గుండెలు బాదుకున్న సమయం ఎక్కువ ఉంది. నా ఒంటరి ప్రార్థనలో నేను నేర్చుకున్న మంచి అనుభవం ఏంటంటే, నేను దేవుని స్వరాన్ని విని ప్రజలకు చెప్పగలుగుతున్నాను, లేకుంటే మానవ స్వరం మీద ఆధారపడి పరిచర్య చేయగలుగుతున్నాను. నువ్వు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడితే నీ పోరాటంలో జయము కలుగుతుంది. నీ పోరాటంలో జయము కలుగుతుంది. నీ పోరాటంలో నువ్వు జయాన్ని చూడాలంటే అపజయాన్ని మీద ఎప్పుడు నువ్వు ఆధారపడడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అపజయం మీద ఎప్పుడు ఆధారపడు. అపజయాన్ని ఎప్పుడు నువ్వు ఆధారం చేసుకోవు. అపజయం మీద ఎప్పుడు నువ్వు కాన్సన్ట్రేషన్ చేయవు. ఇప్పుడు విశ్వాస సంబంధం పోరాటం ఎలా ఉంటుందనంటే, అన్నీ అనుకూలంగా ఉండవు, అన్నీ ప్రతికూలంగా ఉంటాయి. ఆ ప్రతికూలంగా అమ్మే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, మహి గారు రావాలి. మహి పాస్టర్ గారు. అబ్రామ్ వచ్చాడు. అబ్రామ్ ఎక్కడి నుంచి వచ్చాడంటే, ఊరిని ఒక దేశంలో బొమ్మలు అమ్ముకునేవాడు. అంతకంటే ఎక్కువగా తన ఊరిలో చంద్రదేవతను ఆరాధించేవాడు. ఈ వ్యక్తిని దేవుడు పిలిచాడు. ఈ వ్యక్తిని దేవుడు పిలవగానే ఆ ఊరిలో ఉండే మనలాంటి పెద్దలు వెనకలు కూర్చున్నారే, అన్నయ్యలు వచ్చి, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అబ్రహాము అని అన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు అసలుకి అని అంటే, బాబు నాకు దేవుడు చెప్పాడు ఆ పట్టణానికి వెళ్ళమన్నాడు. ఆ పట్టణమా? అసలు మా కళ్ళకే కనపడడం లేదే. మా కళ్ళకి కనపడడం లేదే ఆ పట్టణము. నీకెలా కనపడుతుంది? నాకు కనపడుతుంది ఆ పట్టణం. అది పునాదులు కలిగిన పట్టణమని, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపానికి సాదృశ్యమైన పట్టణమని, అది నీతిమంతులు నివసించే పట్టణమని నా కళ్ళకు కనపడుతుంది. పిచ్చోడా, మా కళ్ళకు కనపడిన ఆ పట్టణము నీకు కనపడుతుందా? మా కళ్ళకు కనపడేటువంటి ఆ పునాదులు కలిగిన పట్టణము నీకు కనపడుతుందా? మా కళ్ళకు కనపడేటువంటి ఆ యొక్క పరిశుద్ధమైన పట్టణము నీ ఒక్కడికే కనపడుతుందా? అసలు నీ జీవితం ఏంటో తెలుసా? ఒకప్పుడు బొమ్మలు అమ్ముకునేవాడివి, చంద్రదేవతను మీ తాతల ముత్తాతలు ఆరాధించేవాళ్ళు. పైపెచ్చి నువ్వు ఆ ఊజన్న దేశంలో భయంకరమైన విగ్రహారాధికుడువు. ఎంత పోరాటము అబ్రహాం ఎదుర్కొన్నాడంటే అంత పోరాటం ఎదుర్కొన్నాడు. వాళ్ళు అన్నారు, అసలు విగ్రహారాధికుడివి నువ్వు ఆ యొక్క హెబ్రీల దేవుడి గురించి ఎలా మాట్లాడుతున్నావు? ఆ హెబ్రీల దేవుడి గురించి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, అప్పుడు అబ్రహాం అన్నాడు, నాకు అవన్నీ తెలియదు. ఆయన చెప్పాడు, నన్ను లేయమన్నాడు, లేచాను, వెళ్ళమన్నాడు, వెళ్తున్నాను అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. చప్పట్లే. ఆయన చెప్పాడు, గాడ్ సే దట్ వన్ వర్డ్ ఫ్రమ్ హిస్ మౌత్, బట్ ఐ స్టాండ్ అండ్ వాక్ విత్ ద లార్డ్. దేవుడు నాతో చెప్పాడు, నేను లేచాను, నేను వెళ్తున్నాడు. భార్య బిడ్డలు తీసుకొని వెళ్తున్నాడు. భార్యను తీసుకెళ్తుంటే మళ్ళీ 2 పెద్ద మనుషులు వచ్చారు. 2 వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అసలుకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, నేను నా కుటుంబం కలిసి ఆ పట్టణంలోకి వెళ్తున్నాం. ఐ విల్ రీచ్ దట్ సిటీ. ఆ పట్టణంలోకి వెళ్ళాలనుకుంటున్నాం. మరి మా కళ్ళకి కనపడడం లేదే ఆ పట్టణము. మాకెవరికి అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది. అందుకే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక, హీబ్రూ చాప్టర్ 11:8. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందబోనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలు వెళ్ళెను. దీని ఏమంటారండి? దీని ఏమంటారు చూసేవాళ్ళకి? ఎక్కడికి వెళ్ళాలో మీరు బొడ్డువాను పాలెం కాకుండా ఎక్కడికి వెళ్ళాలో ఇంట్లో నువ్వు వర్షితాకి చెప్పి వస్తానంటే అమ్మాయిని పంపిస్తుందండి? పోనీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్పకనే ఇంట్లో నుంచి దేవుడు నాతో చెప్పాడు నేను వెళ్ళిపోతున్నానని ఇంట్లో చెప్పేసి నువ్వు వెళ్తుంటే ఆ ఊరోళ్ళు నిన్ను ఏం చేస్తారంటే ఖచ్చితంగా 100కి ఫోన్ చేసి లేదా 108కి ఫోన్ చేసి పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు.
చాలాసార్లు నీ విశ్వాసాన్ని ప్రజలు పిచ్చోడు అనుకోవచ్చు, చాలాసార్లు నీ యొక్క పరిశుద్ధతను అర్థం చేసుకోకపోవచ్చు, చాలాసార్లు మనుషులు నీ దర్శనాన్ని పక్కకు పెట్టచ్చు, చాలాసార్లు నీకు వచ్చిన కళలను చాలామంది ఎగతాళి చేయొచ్చు. కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక తాను పొందనైన స్వాస్థ్యాన్ని చూసినట్టు అబ్రహాము కొరకు నువ్వు చూసినట్టు ఈరోజు విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడాలి. ఈ విశ్వాస సంబంధమైన పోరాటంలో అబ్రహాము ఎంతగా పోరాడాడంటే అంతగా పోరాడాడు. కొద్ది రోజులకి ఇంకొకడు వచ్చాడు, చిన్నాన్న కొడుకు. అంతేనా? చిన్నాన్న కొడుకేనా? చిన్నాన్న కొడుకు అంతేనా? బాబాయ్ కొడుకు. బాబాయ్ ఎవరా అంటే, నేను కూడా వచ్చేస్తా బాబాయ్, నీ మాటలు చాలా బాగున్నాయి, నీ పలుకులు బాగున్నాయి, అసలు నువ్వు నడుస్తుంటే చాలా బాగుంది, అసలు నువ్వు వదిన అందరూ వెళ్తా ఉంటే అబ్బో కళ్ళుకు పళ్ళగుండాయి. చాలామంది రక్త సంబంధులు నిన్ను విశ్వాసంలో వచ్చినట్టు వస్తారు బిడ్డ, వాళ్ళు కడ వరకు రారు. రోయి గుర్తుపెట్టుకో. నేను వచ్చేస్తాను చిన్నాన్న, నీతో పాటు పద చిన్నాన్న, మన ఇద్దరం వెళ్ళిపోదాం. నాకు నువ్వు, నీకు నేను, ఒకే ఇంటి పేరు. తెరాహు కుటుంబస్తులుగా ఇద్దరం ఒకే ఇంటి పేరులో. అసలు నీకు నేనుంటే సపోర్టు, నువ్వు నాకుంటే సపోర్టు. అసలు నీకు నాకు అబ్బో ఎన్ని సపోర్టు పనులు. నా దేవుడు ఎప్పుడు కూడా సపోర్ట్ని బట్టి కదిలే దేవుడు కాదు. కొట్టు చప్పట్లు గట్టిగా. బలాన్ని బట్టి కదిలేవాడు కాదు, ధనాన్ని బట్టి కదిలేవాడు కాదు, శక్తిని బట్టి కదిలేవాడు కాదు, మనుష్య బలాన్ని బట్టి కదిలేవాడు కాదు, కులాన్ని బట్టి కదిలే కాదు, విశ్వాసాన్ని బట్టి కదిలే దేవుడు. హీ ఈస్ ద వాక్ అండ్ ఫెయిత్ ద లార్డ్ అండ్ స్టాండ్ ఫర్ ద సిమ్. దేవుడి రాత్రి నీ జీవితంలో నిన్ను బట్టి కదులుతున్నాడంటే దేవుడి నీ బాహ్య స్థితిని బట్టి కాదు, నీ విశ్వాస సంబంధమైన పోరాటాన్ని బట్టి దేవుడి జీవితంలో కదులుతాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. చిన్నాను నేను బాగానే నీతో పాట వచ్చేత్తా అని చెప్పి వెళ్తున్నాడు. మధ్యదారులో వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లకి తగాదాలు వచ్చేస్తే, చిన్నానా నువ్వు మంచోడు కాదు బా, నువ్వు మంచోడు కాదు బో. ఒకప్పుడు వీడికి ఆశీర్వాదమే లేదు. అబ్రహామును బట్టి లోతును దేవుడు దీవించాడు. ఆమేన్. నిన్ను బట్టి నీ ఇంటి వాళ్ళని, నిన్ను బట్టి నీ సంఘాన్ని, నిన్ను బట్టి నీ స్నేహితుల్ని దీవిస్తే ఆ దీవెని అర్థం చేసుకోకుండా అసలు నువ్వే వద్దుబా అనని ఆ యొక్క సొదొమ గొమొర్రా ఏదేను తోటలాగా ఈయన కళ్ళకు మాత్రమే ఐ స్పెషలిస్ట్ కనపడింది. ఎవరికి కనపడింది? లోతు కళ్ళకు ఐ స్పెషలిస్ట్ ఆయన అరవింద్ హాస్పిటల్ నుంచి వచ్చాడు. ఆయన అరవింద్ హాస్పిటల్ వచ్చినటువంటి ఆయనకు మాత్రమే ఆ యొక్క తోట, ఏ తోట? ఏదేను తోటలాగా సొదొమ గొమొర్రా రేపు మాపు అగ్నిగుండాల చేత కాలిపోయేటువంటి ఆ పట్టణము ఆయనకు మాత్రమే తోటలాగా కనపడింది. చాలామంది నేను విడిచిపెట్టిపోతే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. అవిశ్వాసాన్ని వదిలిపెట్టుకోవాలి. మనుషులుగా వదిలిపెట్టుకోవాల్సింది. నా మాటలు తప్పుగా అపార్థం చేసుకోకండి. అట్టని చెప్పి చాలామంది వెళ్ళిపోతారు, రెడీగా ఉంటారు. కొంతమంది సగంలో బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు యోహాను లాంటి. నేను చెప్పేది ఒరే బాబోయ్, నేను నిన్ను వదిలిపెట్టుకోమని కాదు. నీలో ఉన్న అవిశ్వాసమైన మనుషుడు, అవిశ్వాసమైనటువంటి ప్రార్థన లేని జీవితము, ఉపవాసం లేని ప్రార్థన జీవితము, శక్తి లేని జీవితము ఎప్పుడైతే నిన్ను వదిలిపెట్టిపోతుందో అప్పుడు నువ్వు పరిపూర్ణమైన మనుషుడు అవుతావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఎప్పుడైతే నీ యొక్క లోతును అబ్రహాము విడిచిపెట్టి వెళ్ళాడో అప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడిందని రాయబడింది. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి. ఎందుకంటే బైపాస్ రోడ్డు వేసుకొని తెచ్చుకున్న వ్యక్తితో దేవుడు మాట్లాడలా. బైపాస్ రోడ్లు ఎప్పుడైతే పక్కకి వెళ్తాయో అప్పుడు మెయిన్ వే కనబడుతుంది. అందుకే మీరు చూడండి, చాలాసార్లు బైపాస్ రోడ్డు పక్కన ఒకటి ఉంటుంది, మీ యొక్క రహదారికి ప్రవేశ మార్గము ఇక్కడ ఉన్నది అని చూపిస్తుంటుంది. దాన్ని ఏమంటారు అని? సర్వీస్ రోడ్డు. భలే వాళ్ళండి బాబోయ్, సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్లు దాటుకొని పోతేనే నీకు మెయిన్ రోడ్డు వస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. నీకు ఇన్నంత సర్వీస్ ఎవరికి లేదులే, నీకు మహా సర్వీస్ నీకు. ఈ సర్వీస్ రోడ్లన్నీ సేవకుడైనా, ఉపదేశకుడైనా, కాపరైనా, సువార్త అయినా, విశ్వాస అయినా మొదట సర్వీస్ రోడ్లు ఎవడైతే దాటుకొని అధిగమించి మెయిన్ రోడ్లోకి వస్తాడో అప్పుడు నీకు రహదారి కనపడుతుంది. ఆమేన్. ఇప్పుడు యొక్క అబ్రహాముకి రహదారి కనపడింది, సర్వీస్ రోడ్లను వెళ్ళిపోయాడు. లోతు ఒక సర్వీస్ రోడ్డు వెళ్ళిపోయాడు. మరి తర్వాత ఇంకొకరు ఎవరు? మహాతల్లి హాగరు సర్వీస్ రోడ్డు వెళ్ళిపోయింది. కెతురా సర్వీస్ రోడ్డు వెళ్ళిపోయింది. ఇక మెయిన్ రోడ్డు ఒకటే మిగిలింది. కొట్టడి చప్పట్లు గట్టిగా. ఆ మెయిన్ రోడ్డు ఎవరంటే షారా. ఆ మెయిన్ రోడ్లో పుట్టినటువంటి బిడ్డ ఎవరంటే సరిగ్గా ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకే వాగ్దానం. చాలామంది కోపం వస్తుంటుంది. ఇప్పుడు బైబిల్ చూడండి ఒకసారి, ఎందుకంటే చాలామంది నాసే కళ్ళతో చెప్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక. వాగ్దానం వలన పుట్టిన ఎత్తుగలుగుతారా? నువ్వే చదువన్నా, మేము చదవలేమా? 4వ అధ్యాయం 23వ వచనం.
అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టిను, స్వతంత్రురాలి వలన పుట్టిన స్వతంత్రురాలైనటువంటి శారా వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఆమేన్. ఇప్పుడు వాగ్దానం బట్టి పుట్టినవాడు గొప్పవాడా, శరీరాన్ని బట్టి పుట్టినవాడు గొప్పవాడా? సర్వీస్ రోడ్లో ఉన్న వాళ్ళు గొప్పవాడా, మెయిన్ రోడ్లో ఉన్న యేసయ్య గొప్పవాడా? అది విశ్వాసం అంటే. అక్కడ తీసుకోవడానికి దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు సర్వీస్ రోడ్ని ఎప్పుడైతే నువ్వు దాటుకుంటావో అప్పుడు నువ్వు యొక్క మెయిన్ రోడ్లోకి వెళ్తావు. ఆ మెయిన్ రోడ్ ఇప్పుడు యేసు ప్రభు కనపడతాడు. ఇప్పుడు విశ్వాస సంబంధమైన పోరాటం నువ్వు పోరాడుతుంటే సాక్షాత్ క్రీస్తు నీ ముందు ప్రతిబింబిస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తానంటే అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాము నువ్వు భయపడద్దు, నేను నీకు సువార్త చెప్తానన్నాడు. నువ్వు చాలా తప్పు చెప్తున్నావు మణిబాబన్న. అబ్రహాముకి దేవుడు సువార్త చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు? నా బైబిల్ ఏం చెప్తున్నా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, నా బైబిల్ ఒకటి చెప్తుంటుంది. మై బైబిల్ సేస్ దట్ వన్ వర్డ్ అండ్ ఎక్స్ట్రార్డినరీ థింగ్స్ ఇన్ గలటియన్స్ చాప్టర్ 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను. ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవడు దేవుని చేత నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఇప్పుడు 8వ వచనం అందరం చదువుదామా? ధర్మశాస్త్రము 8వ వచనం బిడ్డ, 3:8 ఆకలిడికి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులకు నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించబడింది. అటు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాడు దేవుడు. అంటే సువార్త అబ్రహాం విన్నాడా, వినలేదా? ఏమనుకుంటారంటే ఇంత వానలో, ఇంత డల్లో, ఇంత పరిస్థితుల్లో, అర్థమైందా? ఈరోజు దేవుడు ఏం చెప్పబోతాడని బిడ్డ, నేను చెప్తున్నా, దేవుడు లేని వాటి మధ్యలో ఉన్నట్టుగా నడిచే దేవుడుగా నీ జీవితంలో కనపడబోతున్నాడు. ఆమేన్. లేని వాటి మధ్యలో ఉన్నది. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు సువార్త చెప్పాడు. ఆ సువార్త కూడా ఎలా చెప్పాడంటే స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడంటే నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా దేవుడు ప్రకటించాడు. విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. ఆమేన్. ఇప్పుడు విశ్వాస సంబంధులే, ఎవరెవరైతే విశ్వాస సంబంధులే ఉంటారో, ఈరోజు ఎవరైతే వాన్ రాదని నమ్ముతారో, రేపు నుంచి అద్భుతంగా జరుగుతాయని నమ్ముతారు, రేపు నుంచి మహిమకరంగా జరుగుతాయని నమ్ముతారు, వాళ్ళందరూ ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతారు. ఆమేన్. ఇప్పుడు అబ్రహాంలోని ఆశీర్వాదం అంతా ఎవరిలోకి వస్తుంది? విశ్వాస సంబంధులకు వస్తుంది. ఎవరైతే నమ్ముతారో వారిలోకి అబ్రహాంలోని ఆశీర్వాదం అంతా వస్తుంది. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు అబ్రహాం ఏదైతే పునాదులు కలిగిన పట్టణాన్ని చూడకుండా ప్రయాణం చేశాడో నువ్వు కూడా ప్రయాణం చేస్తావు. నీ ప్రయాణం ఇప్పుడు చూసే వాటి కోసం ప్రయాణం చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. చూడని వాసం కోసం ప్రయాణించు. నేను ప్రజలు ఏమంటారో తెలుస్తుంది. ఎరగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి వేస్తారు. ఉన్నట్టుగుండి మా వాడు ఏందండి రాత్రిపూట లేచి నేను దేవుడు నాకు చెప్పాడు ఆ పట్టణానికి వెళ్ళమని బయలుదేరుతాడు, సంచి తగిలించుకొని పోతున్నాడు. అంటే ఒరే వాడిని పట్టుకోరాడు, రాయడ పెళ్ళి మొన్న అయింది, 2 కూతురు పుట్టింది, వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చండి అంటారు. చాలామంది నీ విశ్వాసాన్ని కించపరచచ్చేమో కానీ, చాలామంది నేను తక్కువగా అంచనా ఇచ్చేమో కానీ, చాలామంది నీ దర్శనాన్ని తక్కువ చేసి మాట్లాడచ్చు కానీ, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించి పంపించబోతున్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను దీవెనకరంగా చేయబోతున్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను ఒక నీతిమంతుడిగా, విశ్వాస సంబంధమైన వ్యక్తిగా దేవుడు చేసి నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఇప్పుడు విశ్వాస సంబంధమైన పోరాడాలి. సాయంత్రం పోరాడింది ఏంది? యోహాన్ గారు ఏం పోరాడారు? విశ్వాస సంబంధమైన పోరాటం. ఈ పోరాటంలో నువ్వు నిలబడ్డావో లేదో, జయమిచ్చాడో లేదో నువ్వు చూసి. అందుకే ఈ 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏబడింది, మనము విశ్వాసము ద్వారా చదువుతారన్నమాట. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ మూచేస్తారు అప్పుడే. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. ఇప్పుడు లోకాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కోటు చప్పట్లు గట్టిగా. అర్థమైందా? ఈ సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వంలో గెలిచిన చంద్రబాబు నాయుడు కంటే గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కోటు చప్పట్లు గట్టిగా. వాళ్ళకంటే నేను గొప్పవాడిని. ఎందుకంటే నేను విశ్వాసం ద్వారా జయ జీవితాన్ని కలిగి ఉండడానికి నా యేసు నన్ను నడిపించాడు. నేను చివరి ముగింపులోకి వచ్చాను. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో, 1వ వచనంలో, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. ఈరోజు నువ్వు ఏవి చూడలేదో అవి చూసినట్టు బతకడమే విశ్వాసం.
ఈరోజు నీకు ఉద్యోగం లేదా, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వదు. ఒకవేళ నీ కొడుకు లేడా, దేవుడు నీ కొడుకుని ఇస్తున్నాడు. దేవుడు నీకు అప్పులు ఉన్నాయా, నీ అప్పులు దేవుడు తీర్చేస్తాడు. ఒకవేళ నీ సేవా జీవితంలో ఫలం లేకుండా ఉన్నావా, దేవుడు ఫలాలు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులు చాలాసార్లు నష్టాన్ని కష్టాన్ని ఎదుర్కొంటున్నావా, నీ కష్టాన్ని నష్టాన్ని దేవుడు తీసిపోతున్నాడు. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ఈరోజు పాటల పుస్తకాలు మీ ఎద్దుకు తీసుకొని రాబడతాయి. పాటల పుస్తకాలు మీ ఎద్దుకు తీసుకొని రాబడతాయి. దయచేసి ఆ పాటల పుస్తకాన్ని తీసుకోండి. రేపు ఎల్లుండి 2 రోజులు ఆ పాటల పుస్తకం నుంచి పాటలు పాడతా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే. 17వ పాట. నా తోడు నీవే, నా నీడవు నీవే. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించాడు. నిన్ను వెలుచూపుని బట్టి నడిపించాలని, వెలుచూపుల్ని బట్టి కాక విశ్వాసం నడుచుకుంటూ దేవుడు కృపణీయబోతున్నాడు. తమ్ముడు నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. ఈ రాత్రి దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీలో కదలబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు. వెలిచూపు బట్టి కాక విశ్వాసాన్ని బట్టి నడుచుకునే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒంటరిగా ఉన్నా నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. యేసయ్యా, నా ఈ ఊరును బాగు చేయి యేసయ్యా. ఒంటరిగా ఉన్నా నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు. కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. రాత్రి దేవుడు విశ్వాసమందు నిలకడగా ఉండడానికి నిన్నొక నోవాహులాగా దేవుడు చేయబోతున్నాడు. నీవు చేసే పని ఎవరికి అర్థం కాకపోయినా, ఒకవేళ ఎంతమంది నిన్ను చూసి తిరస్కరించినా, చాలా మందికి నువ్వు పిచ్చివాడిగా కనబడినా, నా యేసు నీ పేరుని పరిశుద్ధపరుస్తున్నాడు. ఓ రాబా లాబా షాబా లాబా లాబా రాబా. అన్ని వేళలందునా నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. అన్ని వేళలందునా నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. అడుగడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ ఓడిలో
నా కన్నీరంతా మరచాను, నీ ప్రేమ ఒడిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా యేసయ్యా నా విశ్వాసము నీవే, నా విశ్వాసము నీవయ్యా, నా ప్రార్థన నీవయ్యా, నా విశ్వాస జీవము, నా విశ్వాస నిలకడ, నా విశ్వాస ఊపిరి నీవయ్యా. యేసయ్యా ఓ రబ రబ శబ రబ రబ ఓ రలబ రబ రిబ రబ రబ రబ, నా విశ్వాసపు నీవయ్యా. ఓ రియాంద రలబ రబ శబ బబ రక రలబ రబ. ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ఎందుకు ఇక్కడ నడిపించాడో తెలుసా? నిన్ను దేవుడు పరిశోధిస్తున్నాడు, నీ విశ్వాసాన్ని పరిశోధిస్తున్నాడు. నువ్వు శోధించబడిన పిమ్మటకు సువర్ణంగా మారాలని, నువ్వు ఒక పరిశుద్ధమైన తైలంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ మొదటి రోజున దేవుడు విశ్వాసాన్ని కుదిలించి కదిలించి ఎందుకు నిలబెట్టాడో తెలుసా? ఇక 2 రోజులు మహిమకరంగా చేయబోతున్నాడు. రూలా షాబా బాగా. నీ జీవితంలో ప్రతి పరిస్థితిని దేవుడు అనుమతించాడంటే ఈ రాత్రి నువ్వు విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నావా లేదో అని పరీక్షిస్తున్నాడు. నీ నమ్మిక చొప్పున ఈరోజు దేవుడు నీకు చేయబోతున్నాడు. ఒకవేళ ఎంతో అనారోగ్యంతో నువ్వు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సంపూర్ణమైన స్వస్థతను దేవుడు నీకు ఇప్పుడే ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న శాతానుడు వేసిన కట్లన్నీ యేసుక్రీస్తులో తెగి పడిపోబోతున్నాయి. అవి శత్రువు వేసిన కట్లు, అపవాది వేసిన కట్లు. డాక్టర్లు ఎన్ని రిపోర్ట్స్ నీ గురించి పాజిటివ్ గా చెప్పినా ఇవన్నీ ఇప్పుడు యేసయ్య నామమున నీకు నెగిటివ్ గా మార్చబడబోతున్నాయి. రూలాబా షాబా రాబా లిఖారా తలబా. నువ్వు చస్తావని చెప్పిన డాక్టర్లు కూడా నువ్వు 100 ఏళ్ళ ఆయుష్ కలిగి ఇక్కడి నుంచి బతకబోతున్నావు. కొట్టు చప్పట్ల గట్టిగా. 100 ఏళ్ళ ఆయుష్ కలిగి బతకబోతున్నావు. పిల్లలే కలగరని చెప్పిన డాక్టర్లు నీకు సంతతి కలిగిన ఇల్లాలుగా దేవుడిని చేయబోతున్నాడు. సంతతి కలిగిన ఇల్లాలుగా దేవుడు చేయబోతున్నాడు. సేవే లేదని తిరస్కరించి నీకు దేవుడు విస్తారమైన సేవను ఇవ్వబోతున్నాడు. పరిస్థితులను బట్టి కదలలేని నీకు దేవుడు తన పరిస్థితిని బట్టి కాక తన శక్తిని బట్టి, తన విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. నాతో పాటు ప్రార్థన చెప్పండి, నాతో పాటు ప్రార్థన చెప్పండి, నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా ఈ రాత్రి నా హృదయంలోనికి మిమ్ములను నా రక్షకునిగా స్వీకరిస్తున్నాను. విశ్వాసాన్ని బట్టి జీవించడానికి విశ్వాసమందే నిలకడగా ఉండడానికి నన్ను ఒక హానోకులాగా మార్చండి. విశ్వాసాన్ని బట్టి నడుచుకున్నట్లు నన్నొక నోవాహులాగా మార్చండి. ప్రభు అంతకంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని,
విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడే అబ్రహాములాగా నా విశ్వాసాన్ని బలపరచండి. అలాగు నన్ను చేయమని, నన్ను యేసులో ఉన్న విశ్వాసం ఈ రోజు నాలోకి వచ్చును గాక, నా నరాల్లోకి వచ్చును గాక, నా మెదడులోకి వచ్చును గాక, నా మస్తిష్కంలోకి వచ్చును గాక, DNA కూడా యేసయ్య విశ్వాసం పని చేయును గాక, యేసయ్య విశ్వాసం పని చేయును గాక. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఎక్కడ మీకు అనారోగ్యం అక్కడ మీరు చేయి పెట్టండి. ఎక్కడ మీకు అనారోగ్యం దగ్గర చేయి పెట్టండి. నాని బాబు కూడా, నాని ప్లీజ్ సెట్ విత్ యువర్ హ్యాండ్స్ ఇన్ దిస్ టైం. ద గాడ్ ఈస్ హీల్ యూ. God is heal you. Hulyanda rinama shabaraba laba. Yono fast. Huraba shabaraba likarada ralaba. Hulyanda rinama shabaraba libaraba likarada laba. దేవుడి రాత్రి హులియాంద రీనామా షామానామా దూరాలాబా లికారబా. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా సంపూర్ణమైన స్వస్థత నీకు అనుగ్రహించి ఉన్నాను. ఆమేన్. ఐగుప్తులో కలుగు చేసిన రోగములు ఏది నీకు రానియను. ఆమేన్. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. yes. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. యెషయా గ్రంథం 53:5 ప్రకారంగా ఆయన పొందిన దెబ్బల వలన పరిపూర్ణమైన స్వస్థతను ఇప్పుడు పొంది ఉన్నావు. ఏదైతే నీ జీవితంలో అనారోగ్యం అనుకున్నావో ఇప్పుడు అనారోగ్యం సమూలముగా శాశ్వతంగా పాతాళానికి వెళ్ళిపోతున్నది. పాతాళానికి వెళ్ళిపోవును గాక. మొదటి పేతురు ఆసుపత్రి 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా సంపూర్ణమైన విడుదల, స్వస్థత, ఆరోగ్యము ఇప్పుడే నీ బిడ్డలకు కలుగును గాక. ఆమేన్. కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రి నీ బిడ్డలకు ఇచ్చిన స్వస్థత కొరకే వందనాలు. నాకు ఇచ్చిన స్వస్థత కొరకే వందనాలు. ఈ రాత్రి ప్రభు నానికి ఇచ్చిన స్వస్థత కొరకే వందనాలు. నా నీ హృదయంలో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి నరాల ప్రతి బలహీనత యేసు నామములో వెడలిపోవును గాక. ఆమేన్. సంపూర్ణమైన స్వస్థత బిడ్డకు కలుగును గాక. ఆమేన్. పరమ డాక్టరు మీరు. yes lord. మీ యందు నమ్మిక ఉంచిన ఎవరు సిగ్గుపడడు. నన్ను నమ్మిన వాళ్ళు ఎవరు సిగ్గుపడలేదు ప్రభు ఇప్పటి వరకు. నేను నమ్మిన ఈ రాత్రి నీ బిడ్డల్ని సిగ్గుపరచలేదు. ఈ బొడువాని పాలన మీరు ప్రేమించి ప్రభు కొద్దిసేపు అలజడైనా ఆటంకాలైనా సమస్తాన్ని మీరు తొలగించి మీరు విజయాన్ని ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను 2వ రోజున ప్రభు గ్రేస్ ఆఫ్ డే, కృప కలిగిన దినంగా ప్రతిష్ఠిస్తున్నాను. 3వ రోజున ప్రభు ద పవర్ ఆఫ్ రెజరెక్షన్ గా ప్రకటిస్తున్నాను. ఈ రెండు రోజులను మీ చేతుల్లో ప్రతిష్ఠిస్తున్నాను. రక్తపు గుర్తునుంచుతున్నాను. నేను 25 లక్షల మందిని ఒక్కొక్క దిక్కును ఉంచినట్టు 1,00,000 మంది దేవదూతలు ఇక్కడ నిలబడి ప్రజలను రేపు నడిపించుదురు గాక. ఆమేన్. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొడుతూ తండ్రిని దేవుని మహిమపరుద్దాం. కుమారుడిని యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. మన ప్రార్థనలు విన్న యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నాకు ఇష్టమైన వ్యక్తి, నన్ను ఎప్పుడు నడిపించే వ్యక్తి, నా పక్క నుండి నన్ను పలకరించే వ్యక్తి, నా ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. ఐ లవ్ యూ హోలీ స్పిరిట్. ఐ లవ్ యూ. దయచేసి అందరూ కూర్చుందాం. సమయాన్ని అధ్యక్షులకి